గడిచిన కాలం అంతా కూడా దేవుడు ఎంతగానో తన కృపను మన మీద చూపించి మన ప్రతి మార్గములో మన ప్రతి పరిస్థితుల్లో కూడా దేవుడు తోడుగా ఉండి ఈరోజు వరకు సజీవంగా ఉంచిన విధానం బట్టి దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. మన రెండు చేతులు పైకెత్తి చెప్పగలమా? హల్లెలూయా, హల్లెలూయా. రైట్. దేవునికి మహిమ కలుగునుగాక. మన దేవుడు గడిచిన కాలమంతా మనకి తోడుగుని నడిపించాడు. మరి దేవుడు ప్రతిసారి ఆయన సన్నిధిలోకి వచ్చినప్పుడు ఆరాధనలో దేవుడు తన ఆత్మచేత వాళ్ళందరూ కూడా నింపుతున్నారు. మరి దేవుడు శ్రావణిని ఆత్మతో నింపి కన్నడో తమిళ భాష, మరి తమిళే కదా, ఇప్పుడు దాకా ఆ పాట తమిళ్లో లేదు, మొత్తం అంతా పాడి ఏమో రికార్డ్ చేసి పెట్టేస్తాను. అది హిందీలోని తెలుగులోనే ఆ పాట ఉందన్నమాట, యూట్యూబ్లో కూడా, తమిళ్లో కూడా లేదు. మరి దేవుడు ఆ బిడ్డని దర్శించి ఆ విధంగా ప్రభువుని ఆరాధించడానికి దేవుడు ఎంతగానో కృపనిచ్చాడు. అందుని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. ఇంకా ప్రార్థన చేయండి. తన దేవుడు అనేకమైన ఆత్మీయ వరములతో నింపి ఒక ఆత్మీయ తల్లిగా ఇంకా తన ఆత్మీయ జీవితంలో ఎదగాలని, సంఘానికి దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉండాలని మీరందరూ ప్రార్థన చేయండి. తను ఒక్కరితే కాదు కానీ తన వయసులో ఉన్న యవనస్తులు అందరూ కూడా అలా ఉండాలని నాకు ఆశ. ఆమె కాబట్టి జ్యోత్స్న కావచ్చు, జ్యోతి కావచ్చు, షకీనా కావచ్చు, సుప్రియోధిని కావచ్చు, వనక కావచ్చు, ఆ వయసులో ఉన్న వాళ్ళందరూ కూడా దేవుని కొరకు వాడబడాలి, దేవుని కొరకు రోషం కలిగి బ్రతకాలి. ఎందుకంటే మనం చాలా చివరి గడియల్లో ఉన్నాము. ఈ సమయంలోనైనా సరే మనం దేవుని కొరకు వాడబడకపోతే, దేవుని కొరకు రోషం కలిగి నిలవబడకపోతే మన జీవితాలకు అర్థం ఉండదు. కాబట్టి మనం అందరము కూడా వీలైనంత మట్టుకు మనం అందరూ కూడా ప్రభువుతో ఎక్కువగా సమయం గడిపే వారిగా మనము ఉండాలి. ఒకవేళ మీలో ఎవరికైనా భాషలు మాట్లాడే వరము కానీ, భాషలకు అర్థాలు చెప్పే వరము కానీ, ప్రవచనాలు చెప్పే వరం కానీ, దర్శనాలు చూసే వరం కానీ ఏమైనా ఉన్నట్లయితే ప్రభువుని అడగని, ప్రభా ఆ వరమును ఇంకా నేను ట్రైనప్ చేసుకోవాలి, ఇంకా నేను దాన్ని ముందుకు తీసుకొని వెళ్ళాలి అని ప్రభువుని అడగాలి. సో ఇది పరిశుద్ధాత్మ దేవుడు మీకు ఇచ్చిన ఏ వరాలను కూడా మీరు నెగ్లెక్ట్. హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా, హల్లెలూయా. రైట్. సో దేవుడు ఇచ్చిన ఏ వరమును కూడా మనం నెగ్లెక్ట్ చేయడానికి వీల్లేదు. మరి లాస్ట్ వీక్ నేను ఒక ఫ్రీడమ్ కాన్ఫరెన్స్లో మాట్లాడడానికి ప్రభు కృపను బట్టి వెళ్ళడం జరిగింది. మరి దేవుడు అక్కడ అద్భుతంగా ఇదే సేవకును వాడుకున్నారు. మరి మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు కూడా మరి కొంతమంది సేవకులు రావడం జరిగింది. మరి నేను ఈవినింగ్ సెషన్ అక్కడ తీసుకోవడం జరిగింది. ఆ ఈవినింగ్ సెషన్లో దేవుడు చక్కగా తన ఆత్మ కుమ్మరింపు ఆ దినాన ఆ సంఘములో వచ్చిన వాళ్ళందరికీ కూడా దేవుడు సహాయం చేశాడు. దేవుడు వాక్యం ప్రకటించిన తర్వాత, వాక్యం అయిపోయిన తర్వాత లాస్ట్ ప్రేయర్ చేస్తున్నప్పుడు దేవుడు కొన్ని మాటలు వారి కొరకు మాట్లాడినప్పుడు ఆ మాటలు వారికి చెప్పాను. మీ కొరకు దేవుడు ఈ మాటలు మాట్లాడుతున్నారు, ఎవరైతే ఉన్నారో వారు ప్రార్థన చేయండి అన్నప్పుడు ఇంచుమించుగా 30 నుంచి 45 నిమిషాలు వారు పశ్చాత్తాపంలో ఉన్నారు. ఇంకా ప్రోగ్రామ్ ఏంటి అవ్వలే. ఆ వాక్యం అయిపోయిన తర్వాత లాస్ట్ ప్రార్థన చేస్తున్నాను. లాస్ట్ ప్రార్థన చేస్తే వచ్చేయడం ఇంక నేను ఆ లాస్ట్ ప్రార్థన చేస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు వారందరినీ దర్శించి వారు ఏ యొక్క పాపంలో ఉన్నారో, ఏ తప్పిదాలు చేస్తున్నారో అవన్నీ కూడా పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నప్పుడు ఇంచుమించుగా 45 నిమిషాలు వారు పశ్చాత్తాపంలో ఉండిపోయారు. 45 నిమిషాలు అసలు ఎవరు వాళ్ళని డిస్టర్బ్ చేయలేదన్నమాట. ఏడుపు ఏడుపు ఏడుపు, కన్నీరు కారుస్తూ, ఏడుపుతూ, గుండెలు బాదుకొని ఏడుస్తూ, మరి ఎలాగంటే దేవుని యొక్క సన్నిధి అక్కడ బలముగా చూడడం జరిగింది. ఆ సేవకుడు అనుకున్నాడంట ఈ విధంగా ఆ కాన్ఫరెన్స్ వెళ్తుందని అనుకోలేదంట. పాస్టర్ గారు, నేను ఈ రేంజ్లో మీరు దేవుడు మిమ్మల్ని వాడుకుంటారని నేను అనుకోలేదండి, చాలా మేము దీవించబడ్డాము, మరి అసలు మేము కంట్రోల్ చేయలేకపోయాము అని చెప్పి ఆ సేవకుడు సాక్షి చెప్పడం జరిగింది. అందుని బట్టి దేవునికి మహిమ కలుగునుగాక. పరిశుద్ధాత్మ దేవుడే వారిని దర్శించాడు, వారిని ప్రేమించి వారిని దర్శించాడు. సో ఎవరైతే తమ జీవితాన్ని ప్రభు ఎదుట ఒప్పుకుంటారో దేవుడు ఖచ్చితంగా వారిని దీవించడానికి ఇష్టపడతారు. కాబట్టి దేవుడు మనతో మాట్లాడినప్పుడు, మనల్ని దేవుడు సెట్ చేయాలని చూస్తున్నప్పుడు మన హృదయాలను కఠినపరుచుకోకుండా మన హృదయాలను దేవునికి సమర్పించినట్లయితే దేవుడు గొప్ప కార్యాలు మన జీవితాల్లో కూడా చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఈ దినాన కొన్ని విషయాలు నేను మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. నేను ఆల్రెడీ టాపిక్ పెట్టాను, చూసారా?
చూసారా? ఎంతమంది చూశారు? నేను గ్రూప్లో పెట్టాను టాపిక్. ఏంటి ఆ టాపిక్ చెప్పండి, చెప్పాలి. పూర్ణ హృదయంతో ఈ పనులు చేస్తే పరలోకం గ్యారెంటీ. ఏంటి పూర్ణ హృదయంతో చేసే పనులు? బైబిల్ గ్రంథంలో కొన్ని ఉన్నాయి. అవి గనక మనం తప్పకుండా పాటించగలిగితే పరలోకం ఎవరిది? మందే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ క్రైస్తవ జీవితంలో, ఈ ఆత్మీయ జీవితంలో, విశ్వాస జీవితంలో, ఈ బైబిల్ గ్రంథంలో, పరిశుద్ధ గ్రంథంలో దేవుడు కొన్ని విషయాలు రాయించాడు. అవి నువ్వు ఎలా చేయాలంటే నీ పూర్ణ హృదయంతో చేయాలి. ఎలా చేయాలి? పూర్ణ హృదయంతో నువ్వు గనక చేసినట్లయితే పరలోకం నీకు గ్యారంటీ. అది ఆపే ప్రసక్తి ఇంకెవరి వల్ల కానే కాదు. అయితే అవేటో మొదటిగా కొన్ని విషయాలు మనం చూద్దాం. నేను మీకు అందరికీ, మన చేతిలో బైబిల్స్ ఉన్నాయి కాబట్టి మనం అందరూ కూడా చూద్దాం. ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయము 5వ వచనము. నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ శక్తితోను నీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలెను. చాలు. మొట్టమొదటిది మన అంశం ఏంటిది? పూర్ణ హృదయంతో కొన్ని పనులు చేస్తే పరలోకం గ్యారంటీ. అందులో 3 విషయాలు ఈరోజు నేను మీతో మాట్లాడాలనుకుంటున్నాను. అందులో మొట్టమొదటిది పూర్ణ హృదయంతో దేవుణ్ణి ప్రేమించాలి. ఏం చేయాలి? పూర్ణ హృదయంతో దేవుణ్ణి ప్రేమించాలి. ఎందుకంటే దేవుణ్ణి మనం ప్రేమించాలి. ఎందుకు మనం ప్రేమించాలి? దేవుని వాక్యం సెలవిస్తుంది, మనము ఆయనను ప్రేమించలేదు కానీ ఆయనే మొదట మనల్ని ప్రేమించి మన కోసం ఈ లోకానికి వచ్చాడు. దేవుని వాక్యం చెప్తుంది, నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ శక్తితో నీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలెను. ఒకవేళ దేవుడు మనం ఒక తక్కెని తీసుకొని ఆ రెండిట్లో కూడా ఒక సైడ్ మనిషిని, మానవుణ్ణి, ఒక సైడ్ యేసుక్రీస్తుని పెట్టినట్లయితే మనం ఒకవేళ తండ్రి అయిన దేవుని అడిగితే, తండ్రి నీకు నీ కుమారుడని యేసుక్రీస్తు ఇంపార్టెంటా లేదా పాపములో జీవిస్తున్న ఈ మనిషి ఇంపార్టెంటా అని మనం ఒకవేళ అడిగినట్లయితే ఆ దేవాది దేవుడు ఏం చేస్తాడో తెలుసా అండి? ప్రభువైన యేసుక్రీస్తుని పక్కన పెట్టేసి నాకు మనిషే ఇంపార్టెంట్ అని చెప్పి మనిషిని ప్రేమించే దేవుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎందుకో తెలుసా? దేవుడు మనిషిని ప్రాణంగా ప్రేమించి ఆ మనిషిని రక్షించడానికి తన కుమారుడైన యేసుక్రీస్తుని ఈ లోకానికి పంపించాడు ఒక మానవునిగా. ఆ యేసుక్రీస్తు ఏం చేశాడంటే సమస్త మానవాళ్ళందరి కొరకు ఆయన సిలువలో రక్తాన్ని చిందించి ప్రాణము పెట్టాడు. సో అంతగా ప్రేమించిన ఆ దేవుణ్ణి తిరిగి మనం ప్రేమించలేకపోతే, తిరిగి మనము ఆయన ప్రేమించే విధంగా మన ప్రేమను వ్యక్తం చేయలేకపోతే దాన్ని ఏమంటారు చెప్పండి? ఒక వ్యక్తి మనల్ని ప్రాణంగా ప్రేమించినప్పుడు తిరిగి మనం ప్రేమించలేకపోతే అలాంటి వ్యక్తిని ఏమంటారు చెప్పండి? ఈ వ్యక్తికి ప్రేమ అంటే తెలియదురా, ఇలాంటి వాడిని ప్రేమించినా వేస్టే. ఎంత ప్రాణంగా ప్రేమించినా కనీసం లెక్క చేయడు, ఎంత పట్టించుకున్నా కనీసం లెక్క చేయడు అని అనుకుంటారా లేదా? సో ఇక్కడ యేసయ్య మనల్ని ఎంత ప్రేమించాడంటే తన ప్రాణమే పెట్టేంతగా ప్రేమించాడు. కాబట్టి ఇక్కడ మరలా రిటర్న్ గిఫ్ట్గా దేవుడు ఏం ఆశిస్తున్నాడంటే మీరు నన్ను పూర్ణ ఆత్మతో నన్ను ప్రేమించండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎలా ప్రేమించాలంట? మీ పూర్ణ ఆత్మతో నన్ను ప్రేమించండి. దేవుని ప్రేమించేవాడు ఏం చేస్తాడు చెప్తారా? ఎవరైనా దేవుణ్ణి ప్రేమించేవాడు ఏం చేస్తాడు చెప్పండి? ఈరోజు ఈ వాక్యం అయ్యేసరికి మనకు ఒక క్లారిటీ వచ్చేయాలి, నేను పరలోక రాజ్యానికి వారసుని కాదా అని. ఆమె రావాలి, వస్తుందా? వస్తుంది ఖచ్చితంగా. సో దేవుని మనం ప్రేమిస్తే మనం ఏం చేస్తాం? ఆయన మాట వింటాం, ఇంకా ఆయన ప్రేమను ఇతరులకి చూపిస్తాం. వెరీ గుడ్. ఇంకా దేవుణ్ణి ప్రేమిస్తే ఏం చేస్తాం? ఉదాహరణకి ఒక యవనస్తుడు ఇద్దరు ప్రేమించుకుంటున్నారండి. వాళ్ళిద్దరు ప్రేమించుకుంటే వాళ్ళు ఏం చేస్తారు చెప్పండి? ఎక్కువగా మాట్లాడుకుంటారు, అవునా కదా? ఎక్కువగా దే విల్ స్పెండ్ టైం కదా.
ఎక్కువ ఏం చేస్తారు? సమయాన్ని గడుపుతూ ఉంటారు. ఒకవేళ దూరంగా ఉన్నాడు అనుకున్న వ్యక్తి ఏం చేస్తారు? దూరంగా ఉండి ఏం చేస్తారు? ఫోన్ కాల్స్ చేసేయడం, అస్తమానం మెసేజ్లు చేసేయడం. నిజంగా ప్రేమిస్తే దూరంగా ఒక వ్యక్తి ఉన్నట్లయితే ఆ వ్యక్తి లేకుండా ఈ వ్యక్తి ఉండలేడు. ఎందుకంటే దే ఆర్ లవింగ్ ఈచ్ అదర్, దే ఆర్ ఇన్ లవ్. వాళ్ళు ప్రేమలో ఉన్నారు, వాళ్ళు ప్రేమించుకుంటున్నారు. కాబట్టి అవతల వ్యక్తి ఏం చేస్తున్నాడు, బాగున్నాడా లేదా, ఆరోగ్యం బాగుందా లేదా, లేదా పరిస్థితి బాగుందా లేదా, ఆ టైంకి తింటున్నాడా లేదా, ఇవన్నీ కూడా ఏం చేస్తాం? అడుగుతూ ఉంటాం. ఒకవేళ అదే వ్యక్తి నుంచి ఒక రిటర్న్ మెసేజ్ రిప్లై వచ్చింది అనుకోండి, రిప్లై వచ్చినప్పుడు ఒకసారి మెసేజ్ చూస్తాం, చూసిన తర్వాత మళ్ళీ జేబులో పెట్టేస్తాం. మళ్ళీ ఒక 5 నిమిషాల తర్వాత మళ్ళీ చూస్తాం. మర్చిపోయాడా మెసేజ్ చూసి? ఎందుకు చూస్తున్నాడు మళ్ళీ ఎందుకు చూస్తున్నాడు మెసేజ్? చెప్పండి. ఆ వ్యక్తిని ప్రేమించాడు కాబట్టి పదే చూడాలనిపిస్తుంది ఆ మెసేజ్ని. అవునా కదా? పదే ఆ మెసేజ్ చదవాలనిపిస్తుంది. ఆ చదివే విధానంలో కూడా ఎలా చదువుతారు తెలుసా? ఒరే అని ఒకవేళ పెట్టడం ఎవడైనా ఒరే అని పెట్టాడు. ఈ వ్యక్తికి ప్రేమ ఉందనుకో, ఆ ఒరే ఎలా ఉంటుంది తెలుసా? ఒరే అన్నట్టు ఉంటుంది. అదే వీడికి ప్రేమ లేదనుకో, రై అన్నట్టు చదువుతాడు ఈ మనసులో. అవునా కదా? మీకు బాగా ఇష్టమైన వ్యక్తి నీకు మెసేజ్ పెట్టాడు అనుకోండి, మెసేజ్ పెట్టినప్పుడు మీరు దాన్ని ఎలా చదువుతారు? రై ఏం చేస్తున్నావురా అని మెసేజ్ పెట్టాడు అనుకోండి, మీరు ఆ వ్యక్తి కోసం చాలా ప్రేమ ఉంది, ఆ వ్యక్తి మీద చాలా మీకు ప్రేమ ఉంది. ప్రేమ ఉన్నప్పుడు ఆ చదివే మెసేజ్ ఎలా చదువుతారు చెప్పండి? అరే ఏం చేస్తున్నావురా అంటే మనం ఫీల్ అయిపోతామంట ఆ ప్రేమని. అంటే అక్కడ చూసిన అక్షరాలే కావచ్చు, కానీ మన మైండ్ ఏం చేస్తుంది? ఆ వ్యక్తి నిజంగా మాట్లాడితే ఎలా ఉంటుందో ఆ ఊహలోకి వెళ్ళిపోతాం. అవునా కదా? ఇది వాస్తవం. అవునా? సో ఆ వ్యక్తి ఎలా ఒకవేళ మన ఎదురుగా ఉండి ఎలా మాట్లాడతాడో ఆ ఊహలోకి వెళ్ళిపోయి అలా మాట్లాడినట్టు ఊహించుకుంటాం. సో దేవుణ్ణి ప్రేమిస్తే మనం ఏం చేస్తామో తెలుసా? దేవుడితో మాట్లాడే అనుభవంలోకి మనము వెళ్ళిపోతాం. అంటే ఏం చేస్తావు తెలుసా? దేవుడితో ఎక్కువ సమయాన్ని గడిపి నువ్వు ప్రార్థనలో గడుపుతావు. ఏం చేస్తావు? ప్రార్థనలో గడుపుతావు. పోనీ ఒక్కడే మాట్లాడేస్తావా ప్రేమించుకుంటే? కాదు, ఇద్దరూ మాట్లాడాలి. ఇప్పుడు నువ్వు నిజంగా దేవుడు ప్రేమించే వ్యక్తి అయితే నువ్వేం చేస్తావు? ప్రార్థన చేస్తావు. సెకండ్ థింగ్ ఏం చేస్తావు? దేవుడి వాక్యాన్ని నువ్వు చదువుతావు. అదే నేను ప్రార్థన చేశాను కదా, మరి ప్రార్థన చేసి నేను నా దేవుడితో మాట్లాడాను. నా దేవుడు నాతో ఏం మాట్లాడాలనుకుంటున్నాడు? నా యేసయ్య నాతో ఏం చెప్పాలనుకుంటున్నాడు? నేను కొన్ని పిటిషన్స్ పెట్టాను దేవుని దగ్గర, కొన్ని విజ్ఞాపనలు పెట్టాను, అవన్నీ ప్రభువుకి చెప్పుకున్నాను. మరి దేవుడు నాకు ఏం చెప్పబోతున్నాడు, ఆన్సర్ ఏం ఇవ్వబోతున్నాడు అని చెప్పి మనం ఏం చేయాలి? దేవుడి వాక్యాన్ని మనము చదవాలి. ఎప్పుడైతే నువ్వు ప్రార్థన చేస్తూ దేవుడి వాక్యాన్ని చదువుతావో దేవుడు నువ్వు కలిపి ఒక మంచి రిలేషన్షిప్లో ఉన్నట్టే. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. జార్జ్ ముల్లర్ అనే ఒక మిషనరీ, ఒక సేవకుడు అండి. జార్జ్ ముల్లర్ అనే ఒక సేవకుడు ప్రతిరోజు కూడా తన జీవితాంతం, తను మరణించేంత వరకు కూడా దేవునితో ఎలా సమయం గడిపేవాడంటే తెలుసా? ప్రతి 15 నిమిషాలకు ఒకసారి బైబిల్ చదివేవాడంట. ఏం చేసేవాడు? అదే నా వైపు చూడ. ఏం చేసేవాడు? ప్రతి 15 నిమిషాలకి బైబిల్ గ్రంథాన్ని చదివేవాడంట. ఏ పని చేసుకున్నా సరే 15 నిమిషాలు అవగానే మరలా బైబిల్ దగ్గరికి వచ్చి బైబిల్ ఓపెన్ చేసి బైబిల్ చదువుకునేవాడు. మరలా తను పని చేసుకునేవాడు. మరలా 15 నిమిషాలు వచ్చి ఎక్కడి వరకైతే చదివాడో దాని తర్వాత ఇంకో 15 నిమిషాలు దేవుడు వాక్యాన్ని చదువుతూ ఉండేది. అలాగా జార్జ్ ముల్లర్ అనే ఈ దైవ సేవకుడు ప్రతిరోజు తన జీవితాంతము కూడా ఎలా గడిపాడంట? ప్రతి 15 నిమిషాలకు ఒకసారి ప్రార్థన, 15 నిమిషాలకు ఒకసారి బైబిల్ని చదువుతూ ఉండేవాడు. సో దేవుణ్ణి తను ఎంత ప్రేమించాడో ఆ ప్రేమని తన క్రియల్లో కనపరుస్తూ ఉండేవాడు. ఈరోజు దేవుని సేవకుడిగా మిమ్మల్ని అందరినీ ప్రశ్నిస్తున్నాను ఏంటంటే, మనము దేవుని ప్రేమిస్తున్నట్లయితే మన ప్రేమను ఎలా వ్యక్తం చేస్తున్నాం దేవునికి? నా మాట అర్థమైందా? మనము దేవుని ప్రేమించే వ్యక్తులుగా ఉన్నట్లయితే మన ప్రేమను ఎలా ఎక్స్ప్రెస్ చేస్తున్నాం? హౌ యు ఎక్స్ప్రెసింగ్ యువర్ లవ్ టు గాడ్. నీ దేవునికి, యేసయ్యకు నీ ప్రేమను ఎలా వ్యక్తం చేస్తున్నావు? దేవుడు మనల్ని ప్రాణంగా ప్రేమించాడు కాబట్టి ఆ ప్రేమను ఎలా వ్యక్తం చేశాడో తెలుసా? సిలువలో నీ కోసం నా కోసం ఆకాశానికి భూమికి మధ్య
సిలువలో వేలాడుతూ రక్తాన్ని చిందించి గాయపరచబడి మనందరి కోసం చనిపోయి నా కుమారుడు నా కుమార్తె నిన్ను ఎంత ప్రేమించాడని చెప్పాడు. ఎంత ప్రేమించాడు? నేను నిన్ను ఎంత ప్రేమించాడు. అందుకే దేవుడు వాక్యం సెలవిస్తుంది, దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. ఎంత తెలియదు, ఎంతో ప్రేమించాడు. ఎంతగా ప్రేమించాడు అంటే నీ కోసం ఆఖరికి తన ప్రాణము పెట్టేంతగా యేసయ్య నిన్ను ప్రేమించాడు. మరి రెక్కల్లో నువ్వు దేవుని ప్రేమిస్తున్నప్పుడు మరి నీ ప్రేమ క్రియల్లో లేకపోతే, ఇప్పుడు నేను ఉన్నానండి, శ్రావణిని ప్రేమిస్తున్నాను, శ్రావణి నా భార్యని నేను ప్రేమిస్తున్నాను. ఎందుకు మళ్ళీ నా భార్య అంటే రికార్డింగ్లో శ్రావణి అంటే కొంతమందికి తెలియదు కాబట్టి మళ్ళీ ఎవరో అనుకుంటారు, అది యూట్యూబ్లో పెడతాం కదా, అందుకోసం. సో నా భార్యని నేను ప్రేమిస్తున్నాను. ప్రేమించి నేను ఏం చేస్తాను, ఆ ప్రేమను చూపించడానికి తనకి బాగా చూసుకోవడం కానీ తనకి ఏది ఇష్టమో అది కొనడానికి నేను ఇష్టపడతాను. అవునా? ఒక్కొక్కసారి నా భార్య నా మీద అడిగింది అనుకోండి, వెంటనే ఏం చేస్తాను తెలుసా, ఒక పెద్ద చాక్లెట్ తీసుకొచ్చి ఇచ్చేస్తాను. అయ్యో నిజం. ఏమైనా గొడవ అనుకున్నాం అనుకోండి, ఏమైనా కోపగించుకున్నాను అనుకోండి, నేనే కోపగించుకుంటాను, నేనే చాక్లెట్ ఇచ్చాను. ఆమె తప్పు చేసినా నాదే సారీ, నేను తప్పు చేసినా నాదే సారీ, అలా ఉంటాయి అన్నమాట. సో నేను తిట్టేసిన తర్వాత తన కోపంతో ఉంది, మాట్లాడలేదు, నేను ఎలాగొస్తే ఇలాగ వెళ్ళిపోద్ది. అప్పుడు నేను ఏం చేస్తాను, వెంటనే షాప్కి వెళ్ళి ఒక మంచి చాక్లెట్ తీసుకొని అప్పుడు వెనకాల తిరుగుతాను అన్నమాట. ఇక చాక్లెట్ అంతే అయిపోయింది. సో నేను తను ప్రేమిస్తే ఏం చేస్తాను, నా ప్రేమను క్రియల్లో చూపిస్తాను. సో ఇప్పుడు దేవుని మనం ప్రేమించినట్లే మనం ఏం చేయాలి, ఆ ప్రేమను క్రియల్లో చూపించాలి. మరి దేవుడికి చూపించే ప్రేమను ఎలా క్రియల్లో చూపిస్తామంటే దేవుని వాక్యాన్ని చదువుతూ దేవుని సన్నిధిలో ఆయనకు ప్రార్థన చేస్తూ ఆ ప్రేమను మనము వ్యక్తం చేయాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. సో జార్జ్ ముల్లర్ మరి దేవుని ఎంతగా ప్రేమించాడు కదా. మరి దేవుని ఎంతగా ప్రేమిస్తే తన జీవితంలో దేవుడు చేసిన కార్యాలు ఏమైనా ఉన్నాయా అని మనం ఆలోచన చేసినట్లయితే, జార్జ్ ముల్లర్ ఒకసారి దేవుడు చెప్పాడంట, నువ్వు పలానా చోటికి వెళ్ళి అక్కడ సువార్త ప్రకటించి నా కుమారుడు అనగానే జార్జ్ ముల్లర్ బయలుదేరి తన ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి వెళ్ళడానికి, ఆ ప్రాంతానికి వెళ్ళాలంటే ఒక స్టీమర్ మీద వెళ్ళాలి, ఒక ఓడ మీద వెళ్ళాలి. అయితే ఈ జార్జ్ ముల్లర్ స్టీమర్ ఎక్కాడంటే, స్టీమర్ ఎక్కి కొంత దూరం వెళ్ళిపోయిన తర్వాత ఏమైందంటే ఆ ప్రాంతంలో మంచు ఎక్కువగా కురవడంతో ఆ సముద్రం అంతా కూడా మంచు గడ్డలతో నిండిపోయి ఆ స్టీమర్ ముందుకు వెళ్ళలేని పరిస్థితి ఏర్పడింది. అయితే స్టీమర్ ఎప్పుడైతే ఆగిపోయిందో జార్జ్ ముల్లర్ తన గదిలో ఒక రూమ్ లాగా ఉంటుంది కదా, ఆ స్టీమర్లో రూమ్ లాగా ఉంటుంది కదా, ఆ రూమ్ నుంచి బయటకు వచ్చి ఆ స్టీమర్ నడుపుతున్న కెప్టెన్ అడుగుతున్నాడంట, కెప్టెన్ వాట్ హ్యాపెన్, ఎందుకు స్టీమర్ ఆపేసావు అంటే ఆ కెప్టెన్ అంటున్నాడంట, అయ్యా మనము ముందుకి వెళ్ళలేని పరిస్థితి, ఎందుకంటే మంచు అంతా కూడా ఈ సముద్రం మీద పట్టేసింది, మనము ఇక్కడి నుంచి ముందుకు వెళ్ళాలంటే కనీసం ఒక 2 రోజులైనా పడుతుందయ్యా అనగానే జార్జ్ ముల్లర్ గారు అన్నారంట, అయ్యో కెప్టెన్ నువ్వేం మాట్లాడుతున్నావు, ఈరోజు రాత్రికి నాకు ఒక సభ ఉంది, ఒక మీటింగ్కి నేను వెళ్ళాలి, ఆ మీటింగ్లో నేను మాట్లాడాలి, దేవుడి సువార్తను ప్రకటించాలి, నేను ఎలా లేదైనా సరే ఈరోజు సాయంత్రానికి నేను అక్కడ చేరుకోవాలంటే ఆ కెప్టెన్ అంటున్నాడంట, అయ్యా అది అసాధ్యము, అది అసాధ్యము, ఎందుకంటే ఇలాంటి మంచు పడినప్పుడు అది కరగడానికే 2 రోజులు పడుతుంది, అప్పటి వరకు మన స్టీమర్లో ఈ సముద్రం మధ్యలోనే ఉండిపోవాలి, కాబట్టి మీకు ఏదైనా పని ఉంటే అలాగ మీరు చేసుకోండి ఈ స్టీమర్లోనే అంటే ఈ యొక్క జార్జ్ ముల్లర్ గారు తన రూమ్లోకి వెళ్ళి డోర్ వేసుకొని మోకాల మీద పడి ప్రార్థన చేస్తున్నాడంట, అయ్యా నువ్వు చెప్పిన విధానం బట్టే కదా, నువ్వు చెప్పవనే కదా నేను నా ఊరు నుంచి బయలుదేరి నేను మరొక ప్రాంతానికి వెళ్తున్నాను, ఆ మీటింగ్కి ఏదేం కావాలో అన్నీ కూడా నేను సిద్ధము చేసుకొని ఇప్పుడు నేను బయలుదేరుతున్నాను, ఈ కెప్టెన్ చూస్తే మంచు అంతా కూడా పడిపోయింది, ముందుకు వెళ్ళడం కష్టం అంటున్నాడు, కానీ ప్రభువా నీకు అసాధ్యమైనది ఏది లేదు, నీకు అసాధ్య కార్యములు ఏవి కూడా లేవు, నువ్వు సమస్తము సాధ్యపరిచే దేవుడివి, ఇదిగో నీ సన్నిధిలో నేను ప్రార్థన చేస్తున్నాను, నేను వెళ్ళడం ఆ ప్రాంతానికి వెళ్ళడం నీకు ఇష్టమైతే నీ చిత్తమైతే ఇదిగో ఇప్పుడు నేను ప్రార్థన చేస్తున్నాను, అది త్వరగా కరిగిపోయి మేము ముందుకు వెళ్ళడానికి సహాయం చేయి అని చెప్పి ప్రార్థన చేస్తున్నాడు.
అలా ప్రార్థన చేస్తుంటే కానీ వీళ్ళొక కెప్టెన్ వచ్చి డోర్ కొడుతున్నాడంట. డోర్ కొడుతుంటే జార్జ్ ముల్లర్ గారు బయటకు వచ్చి ఏమైందయ్యా అంటే, అయ్యా మీరు ఏ దేవుడికి ప్రార్థన చేశారో తెలియదు కానీ మీరు ప్రార్థిస్తున్న దేవుడు చాలా శక్తివంతుడు అనగానే జార్జ్ ముల్లర్ గారు అడిగారంట, ఏమయ్యా ఏమైంది అంటే, అయ్యా నేను ఎంతో కాలంగా కొన్ని సంవత్సరాల నుంచి ఈ స్టీమర్ నేను నడుపుతున్నాను, ఇదే ప్రాంతంలో నేను వెళ్తున్నాను, ఎప్పుడు మంచు కూరుకుపోయినా కనీసం 2 రోజులైనా పడతాది అది కరగడానికి, కానీ మీరు నన్ను అడిగి లోపలికి వచ్చారు, నేను అలా చూస్తూ ఉన్నాను, ఏమైందో తెలియదు కానీ ఉన్నట్టుండి ఒక 5 నిమిషాల్లోనే ఆ మంచంతా కూడా కరిగిపోయింది. మీరు ఏ దేవుడికి ప్రార్థన చేశారో కానీ ఆ దేవుడు అసాధ్యుడయ్యా అని చెప్పి జార్జ్ ముల్లర్ గారితో చెప్పాడంటే గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభువుని స్తుతిద్దాం. మనం సేవిస్తున్న దేవుడు ఆశ్చర్య కార్యములు చేసేవాడు, అసాధ్యాలను సైతము సాధ్యము చేసేవాడు. ఈ రోజున నువ్వు దేని కొరకు ప్రార్థన చేస్తున్నావో, దేని కొరకు ప్రభు సన్నిధిలో వేడుకుంటున్నావో గమనించు. నువ్వు ప్రతిరోజు దేవునితో సమయాన్ని గడిపే వ్యక్తివే అయితే నీ ప్రార్థనకు దేవుడు త్వరగా జవాబులు ఇస్తాడు. ఎందుకంటే అసాధ్యాలను సైతము సాధ్యపరిచే దేవుడు మనం సేవిస్తున్న ప్రభువైన యేసుక్రీస్తు వాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు. అందుకే అంటాడు కదా, నాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్ ఫర్ మీ. నాకు అసాధ్యమైనది ఏమీ లేదు, నాకు సమస్తము సాధ్యమే. నువ్వు దేవుని నిజంగా ప్రేమించే వ్యక్తివైతే ఏం చేస్తావు? దేవుడికి ప్రార్థన చేస్తావు, దేవుడి వాక్యాన్ని చదువుతూ మరలా దేవుడు నీతో ఏం మాట్లాడుతున్నాడో ఆ మాటను చాలా జాగ్రత్తగా నువ్వు వినడానికి ఇష్టపడతావు. నువ్వు దేవునితో సమయాన్ని గడిపే వ్యక్తివైతే నీ జీవితంలో ఎలాంటి సమస్యలున్నా సరే, కొండ లాంటి సమస్యలున్నా సరే, ఆ కొండ కంటే చాలా పెద్దవాడు మన ప్రభువైన యేసయ్య. నువ్వు ఆయనకు ప్రార్థన చేస్తే ఆయన నీకు జవాబిస్తాడు. ఎప్పుడు? ప్రభు సన్నిధిలో నువ్వు ప్రతిరోజు ఆయనతో కొంత సమయాన్ని గడిపినప్పుడు. చూడండి, ప్రేమించుకున్న వాళ్ళు ఏదైనా అడిగితే వెంటనే ఇస్తారా లేదా? అవునా కదా? అది అసాధ్యమైనా సరే ఏదో ఒక విధంగా అది నెతికైనా దానికోసం ప్రయాసపడైనా సరే అది తెచ్చి ఇచ్చేస్తాడు. ఎందుకంటే ప్రేమిస్తున్నాడు కాబట్టి. మరి దేవుడు నిన్ను ప్రాణంగా ప్రేమిస్తున్నాడు, నువ్వు అడిగితే నీకు ఇవ్వడా దేవుడు? ఇస్తాడా ఇవ్వడా? ఖచ్చితంగానే ఇస్తాడు. ఎందుకు మనం పొందుకోవట్లేదంటే కొంతమంది అడగరు, ప్రేమిస్తారు కానీ అడగరు. మనం ఆ విధంగా ఉండడానికి వీల్లేదు. మనం దేవుని ప్రేమించే వ్యక్తులను కాబట్టి మనం ఏం చేయాలి? ప్రభుని అడగాలి, ప్రభా నా జీవితంలో ఈ సమస్య ఉంది నాయన సహాయం చేయి. కొంతమంది దేవుని ప్రేమిస్తూ దేవుని అడ్డం పెట్టుకొని కూడా కొంతమంది ఏం చేస్తూ ఉంటారు? నీచమైన కార్యాలు చేసిన వాళ్ళు కూడా ఉంటారు. అలాంటి వాళ్ళకి ఏం జవాబులు రావు. బయటికి మాత్రం ప్రేమిస్తున్నాను అంటారు కానీ దేవుడి కొరకు ప్రయాసపడరు. బయటికి మాత్రం ప్రేమిస్తున్నాను అంటారు కానీ దేవుడి కొరకు ఏ పని చేయరు. బయటికి మాత్రం ప్రేమిస్తున్నాను అంటారు కానీ సమయానికి దేవుడి మందిరంలో ఉంటారు. బయటికి మాత్రం ప్రేమిస్తున్నాను అంటారు కానీ దేవుడి కొరకు ఏ పని కూడా వారు చేయరు. ఒకనొక సమయాన ఒక యవనస్తురాలు ట్రైన్లో జర్నీ చేస్తుంది, ట్రైన్లో వెళ్తుంటే ఆమె చేతిలో బైబిల్ ఉందంట. ఏముంది? బైబిల్ ఉంది. బైబిల్ ఉంటే ఆమె బైబిల్ ఓపెన్ చేయడం, బైబిల్ చూసుకోవడం, మళ్ళీ బైబిల్ ఇలా పెట్టుకోవడం, మళ్ళీ ఇలా బైబిల్ పెట్టుకోవడం, మళ్ళీ ఓపెన్ చేయడం, ఒక 5 నిమిషాల తర్వాత మళ్ళీ బైబిల్ చూడడం, మళ్ళీ బైబిల్ గుండెలకు హత్తుకోవడం, మళ్ళీ ఇలా బైబిల్ చూడడం, మళ్ళీ గుండెలకు హత్తుకోవడం, ఇలా చేస్తూ ఉందంట. అయితే ఈ అమ్మాయిని అబ్జర్వ్ చేస్తున్న ఒక సేవకుడు అక్కడ ఉన్నాడంట. ఆ సేవకుడు చూస్తున్నాడంట, అది ఈ అమ్మాయికి ఎంత భక్తి ఉంది, ప్రతి 5 నిమిషాలకు ఒకసారి తన బైబిల్ చదువుకుంటుంది, బైబిల్ చదువుకుని తన హృదయానికి ఆ బైబిల్ని హత్తుకుంటుంది, ఎంత భక్తి పరురాలు అని చెప్పి ఆ సేవకుడు ఆ అమ్మాయి కోసం అనుకుంటున్నాడంట. అయితే ఆ అమ్మాయి మరలా 5 నిమిషాల తర్వాత మళ్ళీ ఇలా బైబిల్ ఓపెన్ చేసేసరికి ఒక కాగితం ఎగిరి కిందన పడిందంట. ఏమైంది? ఆ బైబిల్లోంచి ఒక కాగితం ఎగిరి కిందన పడింది. పడగానే ఏటా కాగితం అని అందరూ అలా చూడగానే ఆ కాగితం ఏంటంటే తన ప్రియుడి ఫోటో. ఏంటిది? తన ప్రియుడి ఫోటో. అమ్మగారు బైబిల్లో పెట్టుకొని ఆ ఫోటోని ప్రతి 5 నిమిషాలకు ఒకసారి చూసుకొని గుండెలకి ఎత్తుకొని తగి ముడిసిపోతుంది. చూస్తే అందరూ అనుకుంటున్నారు, ఎంత పరమ భక్తురాలో,
ఎంత దేవుడి యందు భయభక్తులు కలిగిన వ్యక్తో బైబిల్ని ప్రతి 5 నిమిషాలకు ఒకసారి ఓపెన్ చేసి మరీ చదివేస్తుంది అనుకుంటున్నా. కానీ చేస్తున్న పనేటి ఈవిడా? చేస్తున్న పనేటి వినాలి పిల్లలు కూడా. చేస్తున్న పనేటి ఏం చేస్తుంది? లోపల ప్రియుడు ఫోటో పెట్టుకొని ఆ ప్రియుడు ఫోటో పెట్టుకో తెగ ముడిసిపోతుంది. పనికి మాలింది. ఎవరు? పనికి మాలి. దేవుని అడ్డం పెట్టుకొని పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే దేవుడు ఊరుకోరు. ఈరోజు చాలామంది యవనస్తులు ఎలా తయారో తెలుసా అండి? ఒకసారి ఒక అమ్మాయి తను ఇయర్ ఫోన్స్ పెట్టుకొని మిడ్ నైట్ వరకు కూడా ఇయర్ ఫోన్స్ పెట్టుకొని తను ఫోన్లో మాట్లాడుతుంటే తల్లి అది చూసి అడిగిందంట, ఏటమ్మా మిడ్ నైట్ అయిపోయింది, అర్ధరాత్రి అయిపోయినా సరే నువ్వు ఆ ఇయర్ ఫోన్స్ పెట్టుకుని ఏంటి మాట్లాడుతున్నావు అంటే ఆ కూతురు చెప్తుంది. ఏమని చెప్తుంది అంటే, అమ్మా నేను ఎవరితో మాట్లాడట్లేదమ్మా, రేపు సండే కదా, కొత్త పాట ఒకటి రిలీజ్ అయ్యింది, ఆ పాట వింటున్నాను ఇయర్ ఫోన్స్ పెట్టుకొని. ఏంటిది? ఇయర్ ఫోన్స్ పెట్టుకొని ఏం వింటుంది? పాట వింటుందంట. చేసే పని ఏంటంటే మరొక వ్యక్తితో మాట్లాడుతుంది, మిడ్ నైట్లోని ఫోన్లో మాట్లాడుతుంది, ఇయర్ ఫోన్స్ పెట్టుకొని మాట్లాడుతుంది. చెప్పినప్పుడు మాత్రం ఆ తల్లిదండ్రులకి ఏమని చెప్తుంది? ఏం చేస్తుంది? ఆ అమ్మగారు కొత్తగా వచ్చిన పాటలు ఉంటే ఆ పాటలు వింటూ ఆ పాట ప్రాక్టీస్ చేస్తుందంట రేపు సండే పాడడానికి. దేవుణ్ణి వాడేసుకుంటున్నారు ఈరోజు చాలామంది. దేవుణ్ణి వాడేసుకుంటున్నారు. దేవుణ్ణి అడ్డం పెట్టుకొని, దేవుని వాక్యాన్ని అడ్డం పెట్టుకొని ఇష్టానుసారంగా మనం ఉన్నట్లయితే దానికి ఖచ్చితంగా మూల్యము చెల్లించాల్సిందే. మనలో ఏ ఒక్కరు కూడా ఆ విధంగా ఉండడానికి వీల్లేదు. దేవుడు పని చేస్తున్నానని చెప్పి నువ్వు పిచ్చి పిచ్చి వేషాలు వేస్తున్నట్లయితే, దేవుడి దగ్గరికి వెళ్తున్నానని చెప్పి నువ్వు నీ యొక్క వ్యక్తిత్వం సరిగ్గా లేకుండా ఉన్నట్లయితే దేవుడు దాన్ని క్షమించు అనుకుంటున్నావేమో. ఎవడో నన్ను చూడట్లేదని, నిన్ను చూస్తున్న దేవుడు ఉన్నాడు. అవునా కాదు? ఒకసారి తీయండి 139వ కీర్తన, కీర్తన గ్రంథము 139వ కీర్తన. అక్కడ చూడండి, చాలా క్లియర్గా దేవుడు రాయించాడు. పిల్లలు వినాలి. యెహోవా నీవు నన్ను పరిశోధించి తెలుసుకొని ఉన్నావు, నేను కూర్చుండుట నేను లేచుట నీకు తెలియను, నాకు తలంపు పుట్టక మునిపే నా చర్యలన్నిటినీ బాగుగా వెనుకను ముందును నువ్వు నన్ను ఆవరించి ఉన్నావు, నీ చేయి నా మీద ఉంచి ఉన్నావు. నీ ఆత్మ యొద్ద నుండి నేను ఎక్కడికి పోదును, నీ సన్నిధి నుండి నేను ఎక్కడికి పారిపోదును. నేను ఆకాశముకెక్కినను నువ్వు అక్కడ ఉన్నావు, నేను పాతాళమున పండుకొని ఉన్నాను నువ్వు అక్కడ ఉన్నావు. చాలు. దేవుని వాక్యము చాలా స్పష్టంగా తెలియజేస్తుంది. నువ్వు నేను మనము ఏం చేస్తామో ఎవరు చూస్తున్నారు? హలో వినండి, ఎవరు చూస్తున్నారు? దేవుడు చూస్తున్నారు. ప్రార్థనకి రండి అని చెప్పినప్పుడు ఇంటి దగ్గర ఉండి నేను ఇంటి దగ్గర లేనండి బయటికి వెళ్ళానని చెప్పినట్లయితే పాస్టర్ గారికి తెలియకపోవచ్చు, కానీ ఎవరు చూస్తున్నారు? దేవుడు వెంటనే నీ అకౌంట్లో ఒక ఏంటంటారు దాన్ని రిమార్క్ రాస్తాడనమాట. నా కుమార్తె ఇంటి దగ్గర ఉండి కూడా బయట ఉన్నానని చెప్పింది, అది కూడా ప్రార్థన ఎగ్గొట్టడానికి రిమార్క్. ఒక టిక్ పెడతాడు. ఎవరైనా ఏదైనా అడిగినప్పుడు నువ్వు అది చేసి కూడా నేను చేయలేదండి, నా వల్ల అవ్వలేదండి, నేను అస్సలు అలాంటి మనిషినే కాదని నువ్వు చెప్పావు అనుకో, అసలు నువ్వు చేసావో లేదో ఎవరికి తెలుసు? దేవుడికి బాగా తెలుసు. మళ్ళా మన అకౌంట్ ఓపెన్ చేస్తాడనమాట. మన అందరి అకౌంట్స్ ఉంటాయి ఆయన దగ్గర,
నా పేరుతో ఒక అకౌంట్ ఉంటుంది, ఆర్యన్ జోసెఫ్ అనే అకౌంట్ ఉంటుంది, శ్రావణి అకౌంట్ ఉంటుంది, సత్యవతి అనే ఒక అకౌంట్ ఉంటుంది, జ్యోత్స్న అకౌంట్ ఉంటుంది, సుప్రియ అకౌంట్ ఉంటుంది, జ్యోతి అకౌంట్ ఉంటుంది, మనీ అకౌంట్ ఉంటుంది, మా అమ్మ అకౌంట్ ఉంటుంది, సకిన అకౌంట్, ప్రవీణ్ అకౌంట్, నవీన్ అకౌంట్, అందరూ అకౌంట్స్ ఉంటాయి అక్కడ. మన చర్చికి ఒక బుక్ పెడతాడు మన దేవుడు, పెట్టి ఒక్కొక్క పేజీలో ఒక్కొక్క పేరు రాసి, పాస్టర్ గారు ఫోన్ చేసినప్పుడు ఎవరెవరు సాకులు చెప్పారు అది మొత్తం రాసేస్తారు లిస్టు. ప్రార్థనకి వచ్చే అవకాశం ఉండి కూడా ఎవరు రాలేదు, పక్కన రిమార్క్, పేరు రాసి రిమార్క్. మనం అనుకుంటున్నాం ఎవరు మనల్ని చూడరేమో అని. కానీ దేవుడు వాక్యం చెప్తుంది, మనకి తలంపు పుట్టక మునిపే నువ్వేం చెప్తావు ఆయనకు బాగా తెలుసు. ఫోన్ చేశాను అనుకోండి, నేను ఫోన్ చేసినప్పుడు మీరు అనుకోవచ్చు మీ హృదయంలో ఏదో సాకు చెప్పేద్దాంలే, నువ్వు ఏదో సాకు చెప్తావు దేవుడి ముందే తెలుసు. అందుకే నువ్వేం చేయాలి, సాకులు చెప్పకూడదు. నువ్వు తలంపు నీకు రాక మునిపే నువ్వేం మాట్లాడతావో, నువ్వేం ఆలోచిస్తావో దేవుడికి బాగా తెలుసు. కేవలం దేవుడి విషయంలోనే కాదండి, బయట లోకస్తులతో నువ్వు ఎలా ఉన్నావో అది కూడా దేవుడు నోట్ చేస్తాడు. దేవునికి ఇచ్చిన సమయంలోని ఎంత సమయం దేవునితో గడుపుతున్నావు, ఎంత సమయం వ్యర్థంగా ఖర్చు పెడుతున్నావు, ఎంత సమయము నువ్వు ఇష్టానుసారంగా ఆటలాడుతున్నావు, ఎంత సమయము దేవుని వాక్యాన్ని చదువుతున్నావు. ఎవ్రీథింగ్ విల్ బి నోటెడ్. ప్రతిదానికి లెక్క ఉంటుంది. ప్రతిదానికి ఏముంటుంది, లెక్క అనేది ఉంటుంది. ఇక్కడ నించొని మాట్లాడుతున్నా నేనేనా లెక్క అప్పగించాల్సిందే, నాకు లెక్క ఉంటుంది. ఆ మైక్లో మాట్లాడారు కదండి, మీరు చర్చి పాస్టర్ కదా అని చెప్పి దేవుడి క్షమాపణ ఏమి ఉండదు. మీకు ఎలాంటి ట్రీట్మెంటో నాకు అలాంటి ట్రీట్మెంటే. నేను వంకలు చెప్తే నాకు అదే ట్రీట్మెంట్, నేను సాకులు చెప్తే నాకు అదే ట్రీట్మెంట్, నేను తప్పించుకొని తిరిగితే నాకు అదే ట్రీట్మెంట్. ఆయన పక్షపాతి కానే కాదు. ఆయన అందరినీ ఒకేలా ప్రేమిస్తున్నాడు. మనం అందరము కూడా దేవుని సంఘము. ఎవరు మనం అందరం కూడా దేవుని సంఘము. కాబట్టి దేవుని పని విషయంలో నిర్లక్ష్యంగా ఉండబాకండి. కొంచెం ఫేస్ వాష్ చేసుకుని వచ్చి మనం ఫేస్ వాష్ చేసుకుని వచ్చాక దేవుని వాక్యం వింటున్నప్పుడు ఇలాగే డిస్టర్బెన్స్ సాధారణంగా ఇస్తాడు అన్నమాట. ఆయనకి ఛాన్స్ ఇవ్వకూడదు. మనం పాపం నైట్ అంతా ప్రార్థన చేసిందో వాక్యం చదివిందో మరి. నిద్ర అనేది సహజం. కొంతమంది వేడి వల్ల నిద్ర వస్తుంది, కొంతమంది చల్లగా ఉంటే నిద్ర వస్తుంది, కొంతమందికి ఇలాంటి వాక్యాలు వింటే నిద్ర వస్తుంది. దేవునికి స్తోత్రం. అవునా కదా? కొంతమందికి ఇంట్లో నిద్ర రాదు అసలు. ఎక్కడ నిద్ర, ఆంటీ గారు అవునంటుంది, సత్యవతి ఆంటీ గారు అవునంటున్నారు, ఆంటీకి ఏదో ఎక్స్పీరియన్స్ ఉంది. ఇంట్లో అస్సలు నిద్ర రాదు ఎంత పడుకున్నా. అదేంటో దేవుడి మందిరానికి రాగానే పాస్టర్ గారు మైకు పట్టుకొని వాక్యం చెప్తే అది జోలపాట్లాగా ఉంటుందో ఏంటో తెలియదు. కానీ ఇంకో విషయం ఏంటో సార్, చల్ల గాలి ఇయ్యకపోయినా చెమటలు పట్టినా నిద్ర వచ్చేస్తుంది. చెమటలు పట్టేసినా నిద్ర వచ్చేస్తుంది. అదేంటో తెలియదు. ఈసారి మీలో ఎవరికైనా నిద్ర పట్టకపోతే, డాక్టర్ దగ్గరికి వెళ్ళినా సాల్వ్ అవ్వకపోతే చర్చికి వచ్చేది, ఓ మంచి ప్రసంగం చెప్తాను, పడుకుందరుగా. సరదాగా అన్నానండి, అలాగే చెప్పి నిద్ర లేకపోతే నా దగ్గరికి రావద్దు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సో మనం ఎప్పుడైతే దేవుడి సన్నిధిలో సమయాన్ని గడపడానికి ఇష్టపడుతూ ఉంటామో, దేవుడు మన జీవితంలో గొప్ప కార్యాలు చేయడానికి ఇష్టపడతాడు. మనం నిజంగా ప్రేమించే వ్యక్తులమైతే దేవునితో సమయాన్ని ఖచ్చితంగా గడుపుతాం. హల్లెలూయా, హల్లెలూయా. సో ఈరోజు మనం ప్రశ్నించుకోవాలి, ఈ మొదటి అంశంలోని నిజంగా మనం దేవుని ప్రేమిస్తున్నామా? నిజంగా మనం దేవుణ్ణి ప్రేమిస్తున్నామా? ప్రేమిస్తే నువ్వేం చేస్తావు? ఆయన పని చేస్తావు. ప్రేమించి ఏం చేస్తావు? ఆయన పని చేస్తావు, ప్రార్థన చేస్తావు, వాక్యాన్ని చదువుతావు. ఒకవేళ నువ్వు ప్రార్థన చేయట్లేదు, వాక్యము చదవట్లేదు, ఏమీ చేయట్లేదు, పైపెచ్చి నువ్వు ఏమంటున్నావు అంటే నేను దేవుని ప్రేమిస్తున్నాను బ్రదర్ అన్నట్లయితే అది ఒట్టి ప్రేమ. అది ఒట్టి ప్రేమ. ప్రేమిస్తున్నానని చెప్పి ఆ ప్రేమను క్రియల్లో చూపించకపోతే ఏమవుతుందో చెప్పండి? ఏమవుతుందో చెప్పండి? ప్రేమిస్తున్నాను, నేను మా శ్రావణి ఉంది, శ్రావణి అంటే నాకు చాలా ఇష్టం, అంటే నాకు చాలా ఇష్టం అని చెప్పి శ్రావణికి ఇష్టం లేని పనులన్నీ చేశాను అనుకోండి, శ్రావణి ఏమంటుంది? నువ్వు
బయటికే ప్రేమిస్తానంటావు కానీ ఒక్కడి నాకు నచ్చిన పని చెయ్యు అంటది లేదు. మరి దేవుణ్ణి ప్రేమిస్తున్నాను ప్రభా, యేసయ్యా నువ్వే నా ప్రాణం, ఇందాక పాడుకున్నావు, నువ్వే నా ప్రాణ, ఆహా నువ్వే నా జీవాధారము పాడుకో. నిజమేనా? నిజంగా ఆయనే నీ ప్రాణమా? ఆయనే నీ జీవమా? ఒకసారి ఆలోచించు. క్రైస్తవులంట అబద్ధాలు చెప్పరంట. నిజమేనా? క్రైస్తవులంట అబద్ధాలు చెప్పరాలు. అయ్యో చెప్పరండి, వాళ్ళ అబద్ధాలు పాడుతారు. ఏం చేస్తారు క్రైస్తవులు? అబద్ధాలు ఏం చేస్తారు? పాడుతారు. దే విల్ సింగ్ ద లైస్. వాళ్ళ అబద్ధాలు చెప్పరు, పాడుతూ ఉంటారు. ఎలా పాడుతూ ఉంటారు? ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే. పాడుతావు అంతే. దేవుణ్ణి అడగవు. నీ ఓన్ ఎజెండా నీదే. నీ సొంత ఎజెండాతో నువ్వు వెళ్ళిపోతావు. నీ సొంత ప్రయత్నాలు చేసుకొని నువ్వు వెళ్ళిపోతావు. పాట మాత్రం జరిగేది నీ చిత్తమే ప్రభువా. అబ్బాబ్బా ఎంత బాగా అబద్ధాలు ఆడతాం. అవునా? తెగ అబద్ధాలు ఆడతారు. ఎలాగా? పాటలు పాడుతూ అబద్ధాలు ఆడతాం. మనం లోకస్తులా కాదండి, మనం లోకస్తులే కాదు. మనం అబద్ధాలు ఆడవస్తులా. ఏం చేస్తాం? అబద్ధాలని పాటల్లో పాడుతాం కదా. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటా యేసయ్య. అవునా? యేసయ్య అనుకుంటాం అనుకో. యేసయ్య అనుకుంటే ఏం చేయాలి? ఆయన చెప్పింది చెయ్యాలి. అవునా? ఎందుకంటే అబద్ధాలు పాడేయడం మనం ఆ విధంగా ఉండడానికి వెళ్ళాం. మన ప్రేమ కూడా అలాంటిదే. పాట పాడతాం, ప్రేమించేదా యేసు రాజా నిన్నే ప్రేమించేదా. మళ్ళీ అడుపల్ల వేటిది? ఎలాగా? నా ప్రాణమున్నంత వరకు నీ మట్టిలో చేరే వరకు. ఎలా ప్రేమిస్తావమ్మా? ఎలా ప్రేమిస్తారు చెప్పండి ఒకసారి. ఒకసారి పాట పాడండి అందరూ. ప్రేమించేదా యేసు రాజా నిన్నే ప్రేమించేదా, 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 ప్రేమించేదా నా ప్రాణమున్నంత వరకు నే మట్టిలో. ఆమేన్. నా ప్రాణమున్నంత వరకు నే మహిమలో చేరే వరకు. నిజమేనా? నిజమేనా? ప్రాణం ఉన్నంత వరకు యేసుని ప్రేమిస్తావా? చిన్న కష్టం అంతా దేవుడు నాకు ఏం చేశాడండి అంతే అయిపోయింది. ఎవడైనా ఒక మాట అంటే చాలు, చిన్న మాట నీ మీద అబద్ధంగా ఎవరైనా చెప్తే చాలు, దేవుడు చూసావు ఎంత అన్యాయస్తుడో, ఎంత మంచిగా ఉన్నా నా మీదే నిందలు పడుతున్నాయి. దేవుడు ఏం చేస్తున్నాడో. పాట మాత్రం నా ప్రాణమున్నంత వరకు. ఏం చేస్తావు? అబద్ధాలు ఆడతావా? సో మనం ఆ విధంగా ఉండడానికి వీలు లేదు. దేవుని ప్రేమించే వ్యక్తులు అయితే మనం దేవుని పని చేసేవారిగా మనము ఉంటాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రెండవది కీర్తన గ్రంథము 119వ అధ్యాయం. మొట్టమొదటి ఏంటి చెప్పండి? పూర్ణ హృదయంతో, పూర్ణ హృదయంతో దేవుణ్ణి ప్రేమించాలి. అందరూ చెప్పండి ఒకసారి. మీ పక్క వాళ్ళకి సెకండ్ ఇచ్చి పూర్ణ హృదయంతో దేవుణ్ణి ప్రేమించాలి అని చెప్పండి. ఒకరే కాదు, ఇద్దరు చెప్పాలి. పూర్ణ హృదయంతో దేవుని ప్రేమించాలి. వెరీ గుడ్. రెండవది 119వ కీర్తన 2వ వచనం. ఆయన శాసనములను గైకొనుచు పూర్ణ హృదయముతో ఆయనను వెదుకువారు ధన్యులు. రెండవది ఏంటంట? మొట్టమొదటిది పూర్ణ హృదయంతో దేవుని ప్రేమించాలి. రెండవది పూర్ణ హృదయంతో ఆయనను వెతకాలి. వెతకడం అంటే ఏంటి చెప్పండి? వెతకడం అంటే ఏంటి చెప్పండి? వెతకడం అంటే ఏంటి చెప్పాలి? వెతకడం అంటే
వెతకడం అంటే చెప్పాలి 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 చెప్పాలి. పైన ఇంకో మాట ఉంది చూడండి, 2వ వచనం. ఆయన శాసనములను గైకొనుచు పూర్ణ హృదయముతో ఆయన వెతుకువారు ధన్యులు. నువ్వు దేవుని వెతికేవాడు అని నీ గురించి చెప్పుకోవాలంటే నువ్వేం చేయాలి తెలుసా? ఆయన శాసనాన్ని నువ్వు గైకొనాలి. ఆయన శాసనం ఏంటిది? ఆయన శాసనం ఏంటిది? బైబిల్. ప్రేమ అంటే ఏంటంటే ఆయనతో సమయం గడపడం. ఆయన వెతకడం అంటే ఏంటంటే ఆయన చెప్పినట్టుగా నువ్వు చేయడం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన చెప్పినట్టు నువ్వు చేయడం. నిన్ను వల్ల నీ పొరుగు వాడిని ప్రేమించని దేవుడు అన్నాడు. కానీ మనం ఏం చేస్తాం? మనమే ప్రేమించుకుంటాం, కానీ మన ఇరుగు పొరుగు వాడిని మనం ప్రేమించు. అప్పుడు నువ్వేంటి? దేవుడు వెతికినట్ట కాదే. నువ్వు ఆయన శాసనాలనే నువ్వు పట్టించుకోవట్లేదు, ఆయన శాసనాలకు నువ్వు లోబడట్లేదు, ఆయన వాక్యానికి లోబడట్లేదు. దేవుడు అంటున్నాడు పూర్ణ హృదయముతో ఆయనను వెతుకువారు ధన్యులు. 2వది పూర్ణ హృదయంతో దేవుని వాక్యాన్ని వెతికేవారిగా ఉండాలి. దేవుని వాక్యం కొరకు కనిపెట్టుకునేవారిగా ఉండాలి. ఈరోజు దేవుడు మందిరానికి వస్తున్నాడు, నా దేవుడు నాతో ఏం మాట్లాడతాడు, ఈరోజు నన్ను సరిచేయడానికి దేవుడు ఏం మాటలు మాట్లాడతాడో అని మనం ఇంటి దగ్గర సిద్ధపడి వచ్చినట్లయితే నువ్వు దేవుని వాక్యాన్ని ఎలా వింటావు తెలుసా? చాలా శ్రద్ధగా వింటావు. ఎలా వింటావు? చాలా శ్రద్ధగా వింటాం. అరే చాలా చివరి గడియల్లోకి వచ్చేసారు. ఈ చివరి గడియల్లో నేను ఎలా ఉండాలని దేవుడు నాతో మాట్లాడుతున్నాడు. ఈరోజు దేవుడు నాతో మాట్లాడితే బాగున్నాయి, నాలో ఇంకా ఏమైనా లోపాలు ఉంటే దేవుడు సరిచేస్తే బాగున్నాయి, నేను అనుకున్న విధంగా దేవుని కొరకు ఉండలేకపోతున్నాను, దేవుడిని ఒక్కసారి నన్ను హెచ్చరిస్తే బాగుండు, ఒక్కసారి దేవుడు సూటిగా నాతో మాట్లాడితే బాగుండు, ఒక్కసారి దేవుడు స్పష్టంగా నాతో మాట్లాడితే బాగుండు, నన్ను నేను సెట్ చేసుకుంటాను, నన్ను నేను సరి చేసుకుంటాను అని వెతికేవారు ధన్యులు. మనం ప్రార్థన అయితే చేసేస్తాం. ఏమని ప్రార్థన చేసేస్తాం? ప్రభువా ఈరోజు నాతో నువ్వు మాట్లాడు నాయనా, నువ్వేం మాట్లాడుతుందో నేను చేస్తాను. ఓ తెగ అరిచేస్తావు, కేకలేసేస్తావు, ఇచ్చేసేస్తావు. కానీ దేవుడు వాక్యం మాట్లాడినప్పుడు మాత్రం మళ్ళీ సరి చేసుకోవడానికి ఇష్టపడం. దేవుడి వాక్యం అంటుంది పూర్ణ హృదయముతో ఆయనను వెతుకువారు ధన్యులు. ఎందుకు? కొత్తగా నమ్ముకున్న వాడు బేగా దీవించబడిపోతావు. ఎంతో కాలంగా ప్రభువుని నమ్ముకొని ఆత్మీయ జీవితంలో ఎందుకు ఎదగట్లేదంటే పూర్ణ హృదయముతో నువ్వు దేవుణ్ణి వెతకడం లేదు. కొంతమంది ఇటుంటారు, కొంతమంది ఇటుంటారు. అన్యుల పండుగలు ఏమైనా వస్తే అన్యుల పండుగలకి వెళ్ళిపోతావు. దేవుడి మందిరంలో ఏదైనా పని ఉంటే దేవుడి మందిరంలో పనులు కూడా చేసేస్తావు. నువ్వే అంత తెలివైన దానివి, నువ్వే అంత తెలివైనోడు అయితే నిన్ను చేసిన దేవుడు ఇంకెంత తెలివైనోడమ్మా. దేవుడికి స్తోత్రం చెప్పండి. నేను ఎలా సెట్ చేయాలో ఆయనకి తెలియదా? బాగా తెలుసు. ఈ విషయం గుర్తుంచుకోండి. నువ్వు జ్ఞానము ప్రదర్శించేసి, తెలివితేటలు ప్రదర్శించేసి, చాలా కుయుక్తిగా, చాలా తెలివిగల వ్యక్తిగా, చాలా తెలివైన వ్యక్తిగా నువ్వు మేనేజ్ చేస్తున్నట్లయితే నిన్ను సృష్టించిన దేవుడు ఇంకెంత తెలివైనవాడు. బైబిల్లో ఒక మాట ఉంటుంది, ఏంటో తెలుసా? మనిషి జ్ఞానము దేవుని వెర్రితనంతో సమానం అంట. ఎంత గొప్ప మాట కదా! మనిషి జ్ఞానము దేవుని వెర్రితనంతో సమానం. అంటే నీకు ఎంత జ్ఞానం ఉన్నా దేవుడు అంటే ఎలా ఉంటుందో నీ జ్ఞానం అలాంటిది. అటువంటిది నువ్వు ఎంత కుయుక్తిగా మేనేజ్ చేసేస్తున్నావో ఎవరికి తెలియదు. మళ్ళీ ఎవరికి తెలియదు. అమ్మగారు ఎక్కడికి వెళ్తున్నారో, అయ్యగారు ఎక్కడికి వెళ్తున్నారో ఎవరికి తెలియదు. ఎవరికి తెలుసు? దేవుడికి బాగా తెలుసు. దేవుడు ఇవేమి చూడడం అనుకుంటారా? చూస్తారు. మీ పాస్టర్ గారికి తెలియకపోవచ్చు, మీ కాపరిగా నాకు తెలియకపోవచ్చు మీరు ఏం చేస్తున్నారు ఇంటి దగ్గర. కానీ ఇంటి దగ్గర మీరు అనుక్షణం ఏం చేస్తున్నారో దేవునికి ఈచ్ అండ్ ఎవ్రీ సెకండ్ రిపోర్ట్ ఇవ్వడానికి మన అందరి చుట్టూ దేవుడు ఒక్కొక్కరికి 2 దూతలు ఉంచాడా? ఎవరు ఉంచాడు? దేవుడు 2 దేవతలు ఉంచాడు అకౌంట్ అంతా సెటిల్ చేయడానికి. నువ్వు ఇంటి దగ్గర ఏం చేస్తున్నావో ఎవ్రీ సెకండ్ సిక్ మనం వెళ్ళిపోతుంటుంది. మన దేవత నీ యొక్క విషయం అంతా కూడా తీసుకెళ్ళిపోతుంటే దేవుని దగ్గరికి.
ప్రభా ఇగో నాయన పలానా వ్యక్తిలో ఉంది, పలానా వ్యక్తిలో ఉంది, ఇగో ఈ పని చేస్తుంది, ప్రార్థన చేయట్లేదు ఆయన అసికేస్తుంది, ప్రార్థన చేయట్లేదు ఆయన వాక్యం చదువుతూ, ప్రార్థన చేయట్లేదు వాక్యం చదవట్లేదు, ఇగో పక్కలతో ఊసిలాడుతుంది, సమయం ఉంది అయినా సరే చేయట్లేదు, ఊసిలాడుతుంది, వెళ్ళిపోతాయి, ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ వెళ్ళిపోతాయి. మీరు అనుకోబాకండి తెలియట్లేదని. ఇప్పుడు మీ పక్కన 2 దేవదూతలు ఉన్నారు, మీరు వాక్యం ఎలా పెడుతున్నారో ఇప్పుడు ఆల్రెడీ వెళ్ళిపోయి ఉంటుంది ఇన్ఫర్మేషన్. పాస్టర్ గారు ప్రభావ వాక్యం చెప్తున్నారు, ఆర్యన్ జోసెఫ్ పాస్టర్ గారు వాక్యం చెప్తుంటే అది ఎలా వింటుందో తెలుసా ఏమిడా, ఇగో చూడు ప్రభావ అని వీడియో చూపిస్తారు, వచ్చిన వీడియో, ఇగో చూడు ఎలా వింటుందో. అస్సలు ఆసక్తి లేదు, అస్సలు వినట్లేదు. చెప్తా, ఎలా వినాలో నేను చెప్తా. మనం అనుకుంటాం ఏం పర్లేదులే, అయిపోతుందిలే, అలా వెళ్ళిపోతుందిలే. నో 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 నో, ప్రతిదీ నీకోసం ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ఎవరున్నారా? ఒక దేవదూత కాదు, ఆ ఇద్దరు. మనం చాలా ఇంపార్టెంట్ వ్యక్తులం కదా, అందుకే దేవుడు మనకి బాడీ గార్డ్స్ పెట్టాడు. మీకు తెలుసా, దేవదూతలు మన బాడీ గార్డ్స్, మనకి పరిచర్య చేయడానికే వాళ్ళు. అది నువ్వు సరైన క్రమంలో వాడుకుంటే దీవెనలు చూసేస్తావు, సరైన క్రమంలో వాడుకోకపోతే ఇంకంతే సంగతి. సో కాబట్టి ఎవరు కూడా మీ ఆత్మీయ జీవితాన్ని నెగ్లెక్ట్ చేయడానికి ఇష్టపడొద్దు. ఆ దేవుడు నన్ను చూస్తున్నాడు, నువ్వేం చేస్తున్నావో చూస్తున్నాడు ఆయన, నువ్వేం మాట్లాడుతున్నావో చూస్తున్నావు, ఎవరికి ఏ సాకు చెప్తున్నావో తెలుసు, నువ్వు అబద్ధాలు చెప్తున్నావో నిజం చెప్తున్నావో కూడా ఆయనకి బాగా తెలుసు. ఆయన కనులు చూస్తూ ఉన్నాయంట, ఎవరు ఏ పని చేస్తున్నారో దేవుడు చూస్తున్నాడు. ఇప్పుడు ఇక్కడ ఆరాధన చదువుతూ దేవుని ఆత్మ మన మధ్యలో ఉంది. ఎవరు హృదయంలో ఏ ఆలోచనతో కూర్చున్నారో దేవుడు బాగా తెలుసు, ఆసక్తిగా వింటున్నావో లేదో దేవుడు బాగా తెలుసు. కాబట్టి పూర్ణ హృదయంతో ఏం చేయాలంటే ఆయన్ని ఏం చేయాలి? పూర్ణ హృదయంతో ఆయన్ని ఏం చేయాలి? కుర్చీల మీద కూర్చున్న వాళ్ళు చెప్పాలి. పూర్ణ హృదయంతో ఏం చేయాలి? వెతకాలి. మొట్టమొదటి ఏం చేయాలి? ప్రవీణ్ చెప్తాడు. పూర్ణ హృదయంతో ఏం చేయాలి? ప్రవీణ్ ప్రేమించాలి. ఎవరిని? మీ అమ్మనా నాన్న? ఏసేయండి. రెండోది పూర్ణ హృదయంతో ప్రవీణ్ చెప్తాడు. పిల్లలు చెప్పండి. పూర్ణ హృదయంతో ప్రేమించాలి. రెండోది వెతకాలి. ఎవరిని? ఎవడు ఫ్రీ ఫైర్ అవుతుంది ఆడిని వెతకాలా? ఎవడు వెతకాలి? ఏసేయండి వెతకాలి. ఓకేనా? అప్పు ఎవడు ఎత్తాడు ఆడిని వెతకడం కాదు. దయచేసి గమనించండి. మన దేవుని వెతికినట్లయితే, ఆయన వాక్యమును వెతికినట్లయితే, ఆ వాక్యము ద్వారా దేవుడు మనకి సమాధానం ఇస్తాడు, ఆ వాక్యం ద్వారా ఆరోగ్యం ఇస్తాడు, ఆ వాక్యం ద్వారా మనకు ఆయుష్ను అనుగ్రహిస్తాడు, ఆ వాక్యము ద్వారా మన జీవితాలను ప్రభువు కడతాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మొట్టమొదటిది నీ పూర్ణ హృదయంతో దేవుడు ప్రేమించాలి. రెండవది నీ పూర్ణ హృదయంతో దేవుడు వెతకాలి. మూడవది సామెతల గ్రంథము సామెతల గ్రంథము 3వ అధ్యాయము 5వ వచనం. నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మకముంచుము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మూడోది ఏంటండి? మూడోది పూర్ణ హృదయముతో నీ దేవుని యందు ఏముంచాలి? మనం దేవుని మీద నమ్మకం ఉంచాం. ఎవరు డబ్బులు ఇస్తారు ఆడ మీద నమ్మకం ఉంచుతాం. దేవుని మీద నమ్మకం ఉంచాం. మనకి ఎవరైతే కొంచెం మన ఫ్యామిలీ వెనకాల నిలబడి ఎవరైతే ఉన్నాడో వాడి మీద నమ్మకం ఉంచుతాం. అవునా? మన దేవుడి మీద నమ్మకం ఉంచాం. ఎవడైతే నేను ఉన్నాను కదండి షూరిటీ అని ఎవడైతే ఉన్నా వాడి ఆ షూరిటీగా ఎవడైతే ఉన్నాడో వాడి మీద నమ్మకం ఉంచుతాం. దేవుడి వాక్యం చెప్తుంది నీ స్వబుద్ధిని ఆధారం చేసుకోవద్దు. అంటే ఏంటి తెలుసా? నీ సొంత బుద్ధిని ఆధారం చేసుకొని ప్రయత్నాలు చేయబాకు. ఏం చేయాలి? నీ పూర్ణ హృదయంతో యెహోవా యందు నమ్మకం ఉంచు. నమ్మకం ఉంచేవాడు ఏం చేస్తాడు చెప్పండి? ఆయన్ని వెంబడిస్తాడు. అన్నిటికీ ప్రార్థన కాదులేండి. నమ్మకం ఉంచేవాడు ఏం చేస్తాడు? ఆయన్ని వెంబడిస్తాడు. ప్రభా నేను నమ్ముతున్నాను, వస్తున్నాను. నమ్మకం ఉంచేవాడు ఏం చేస్తాడు? నమ్మకం ఉంచేవాడు ఏం చేస్తాడు? ఆయనను వెంబడిస్తాడు. ఏం చేస్తాడు? ఆయన్ను వెంబడిస్తాడు. ఒకనొక సమయాన ఒక వ్యక్తి
నయగరా వాటర్ ఫాల్స్ తెలుసు కదా మీకు అందరికీ. వెళ్ళొచ్చారు ఒకసారైనా? వెళ్ళలేదా? అయ్యో, నయగరా వాటర్ ఫాల్స్కి వెళ్ళలేదా మీరు? ఎవరు వెళ్ళలేదా? నేను వెళ్ళలేదు అనుకోండి. సో ఆ నయగరా వాటర్ ఫాల్స్ దగ్గర ఒక వ్యక్తి సర్కస్ చేస్తున్నాడు. సర్కస్ ఏంటంటే 2 కొండల మధ్య ఆ నయగరా వాటర్ ఫాల్స్ అనేది ఫ్లో అవుతూ ఉంటుంది, జలపాతం వస్తూ ఉంటుంది. అయితే ఈ వ్యక్తి ఏం చేశాడంటే ఈ కొండ చివరన ఒక తాడు కట్టి దాన్ని ఈ కొండ చివరి వరకు తీసుకుని వెళ్ళి అక్కడ ఒక తాడు కట్టి ఈ 2 కొండల మధ్య ఒక తాడు కట్టుకొని ఈ తాడు మీద నడవడానికి రెడీ అవుతున్నాడు. ఏం చేస్తున్నాడు? తాడు మీద, అందరు జాగ్రత్త వినాలి, ఈ తాడు మీద నడవడానికి రెడీ అవుతున్నాడు. అయితే ఇప్పుడు మీరు ఎలాగైతే ఉన్నారో అక్కడ నయగరా వాటర్ ఫాల్స్ దగ్గర కింద చాలామంది ప్రజలు ఉన్నారు. ప్రజలు ఉంటే ఆ ప్రజలందరినీ అడుగుతున్నాడంట, మీలో ఎవరైనా నమ్ముతున్నారా నన్ను అంటే, ఏం నమ్మాలయ్యా అంటే ఆ వ్యక్తి అన్నాడంట, ఇదిగో నేను పైన ఒక తాడు కట్టాను కదా, కొన్ని 100 అడుగులు పైన నేను తాడు కట్టాను, ఈ తాడు మీద నేను నడుచుకుంటూ ఈ కొండ మీద నడుచుకుంటూ ఈ కొండ మీదకి నేను వస్తాను, మీరు నన్ను నమ్ముతారా అని అడిగాను. మీ ప్రశ్న, మీ జవాబు ఏంటి చెప్పండి? మీ జవాబు ఏంటి? అలాంటి ఏదైనా సాహసం మన ఏరియాలో ఎవరైనా చేస్తే మీరు ఏం చేస్తారు? నమ్ముతారా? మనకు ముందే అనిసి నమ్మను, నా నవీను నమ్ము ఊరికే ఎక్కడి నుంచి అలా అయిపోతాడు అనుకుంటా. అయితే ఈ సర్కస్ చేసే వ్యక్తి అన్నాడంట, మీరు నన్ను నమ్మట్లేదు కదా, అయితే నేను చేసి చూపిస్తాను అని చెప్పి పైకి ఎక్కి ఈ కొండ నుంచి ఆ కొండ మీదకి ఆ తాడు మీద చక్కగా బ్యాలెన్స్ చేసుకుంటూ ఈ కొండ మీదకి వచ్చేసాడు. మళ్ళీ ఈ కొండ దగ్గర నుంచి మళ్ళా యువతల వైపు కొండకి వచ్చేసాడు. వచ్చేసి వినాలి వచ్చేసి కిందకి దిగి వచ్చి అడుగుతున్నాడంట, ఏమని? మీలో ఎంతమంది చూసారా నేను చేసిన సాహసం అంటే? అందరూ కూడా చేతులెత్తి చెప్పండి, ఓ మేము చూసాం, నువ్వు చాలా గ్రేట్. ఇప్పుడు నమ్ముతున్నావు నిన్ను. ఏమని నమ్ముతున్నారు? నువ్వు పైన తాడు మీద ఎక్కి నడవగలవని మేము నమ్ముతున్నాం అని చెప్పగానే, నిజంగా నమ్ముతున్నారా? ఎస్, నిజంగా నమ్ముతున్నా. నేను నడవగలను నమ్ముతున్నారా? ఎస్, నమ్ముతున్నాను. మళ్ళా ఎక్కి నడిస్తే మీరు నన్ను నమ్ముతారా? నమ్ముతున్నాం అని చెప్పి అందరూ చప్పట్లు కొట్టానంట. చప్పట్లు కొడితే మళ్ళీ అడుగుతున్నాను, మీరు అందరూ నన్ను నమ్ముతున్నారు కదా? ఎస్, మేము అందరూ నిన్ను నమ్ముతున్నాం, యు ఆర్ వెరీ ఫెంటాస్టిక్ మ్యాన్ అని చెప్పి అందరూ అంటుంటే, మీరు నిజంగా నన్ను నమ్మినట్లయితే మళ్ళా నేను పైకి ఎక్కుతాను. ఈసారి నేను ఒక్కడనే కాదు, మీలోంచి ఎవరైనా ఒకడు వచ్చి నా భుజాల మీద ఎక్కితే వాడిని ఈ చివరి నుంచి ఆ చివరికి తీసుకొని వెళ్తాను. మీరు అందరూ నన్ను నమ్ముతున్నారు కదా? ఎవడైనా ఒకటి రండి అన్నాడంట. ఎవరైనా ఒక రండి అనగానే అప్పుడు దాకా చప్పట్లు కొట్టిన వాళ్ళు కాస్త నువ్వు ఉన్నారు కానీ వెనక్కి వెళ్ళిపోయాడంట. ఏంటైనా నువ్వు ఆ తాడు మీద ఎక్కి ఆ తాడు మీద నీ భుజాల మీద మేము ఎక్కితే ఆ తాడు మీద ఈ నయగరా వాటర్ ఫాల్స్ అంత హైట్లోని ఈ కొండ నుంచి ఆ కొండకి మమ్మల్ని ఎక్కించుకొని వెళ్తావా? ఏం మాట్లాడుతున్నావు అని ఆ వ్యక్తి అన్నాడంట, మీరే కదా అన్నారు నన్ను నమ్ముతున్నారని. నమ్ముతున్నాం కానీ మేము రావు, నమ్ముతున్నాం కానీ మేము రావు. ఈరోజు చాలా మంది క్రైస్తవుల జీవితము ఇలాగే ఉంది. వి బిలీవ్ ఇన్ హిమ్ బట్ వి డిడ్ంట్ ఫాలో. మనం ఆయన విశ్వసిస్తాం, ఆయన నమ్ముతాం, ప్రభువా నువ్వు ఏదైనా చేయగలవయ్యా, అయితే నేను చెప్పించేయటం అది కష్టం. ఈ సర్కస్ చేసే వ్యక్తిని అందరూ నమ్మారు, కానీ మీలో ఎవరైనా వచ్చి నా భుజాల మీద నుంచి కూర్చోండి నేను తీసుకుని వెళ్తానంటే ఎవడు రాలే. నువ్వు దేవుని నమ్మే వ్యక్తి అయితే నువ్వేం చేస్తావు? ఆయన్ని వెంబడిస్తావు. ఆయన ఏం చెప్తే అది నువ్వు చేయడానికి ఇష్టపడుతున్నా. నా మాట అర్థమవుతుందా? మీరు నిజంగా దేవుని నమ్మితే ఏం చేస్తారు? దేవుడు ఏం చెప్తున్నాడో అది చేయడానికి ఇష్టపడతావు. నువ్వు నిజంగా చేయట్లేదంటే నువ్వు సరిగ్గా ఆయన్ను నమ్మట్లే. ఒకసారి ఒక మౌంటైనర్ కొండ శిఖరాలు ఎక్కుతాడు కదా, అలాంటి ఒక వ్యక్తి కొండ శిఖరాలు ఎక్కాడంట. కొండ శిఖరాలు అయితే మధ్యకి వెళ్ళేసరికి అక్కడ ఉన్న వాతావరణం అంతా కూడా చీకటిగా అయిపోయి పెద్ద తుఫాను వచ్చేంత వాతావరణం అయిపోయి ఆ కిందకి ఏమీ కనిపించట్లేదంట, పైకి ఏమీ కనిపించట్లేదు. కనిపించకపోతే ఈ మౌంటైనర్ చాలా ఇబ్బంది పడ్డాడట. పైకి వెళ్దామంటే చాలా ఎత్తుపోయి కిందకు వచ్చేద్దామంటే ఏమీ కనిపించట్లేదు, అగాధంలాగా ఉంది. ఇప్పుడు ఏం చేయాలో తెలియని పరిస్థితిలోని నెమ్మదిగా దిగుతూ ఉంటే ఆ పర్వతాలు ఎక్కేవారు తమ బెల్ట్కి ఒక తాడు కట్టుకుంటారు కదా, ఆ తాడు కాస్త ఊడిపోయింది.
ఊడిపోస్తే ఉన్న పాలన ఆ పై నుంచి అలా కిందకి వచ్చేస్తున్నాడు. ఒక్కసారి గట్టిగా అరిచాడంట, దేవా అని గట్టిగా అనగానే ఆ తాడు ఆగిపోయింది. అయిపోగానే ఆ మెల్లని స్వరం వినిపిస్తుంది ఆ వ్యక్తికి. ఏమనంటే, నా కుమారుడా, నువ్వు కలిగి ఉన్న ఆ తాడుని కట్ చేయి. తాడు తన నడుంకి కట్టేస్తుంది, ఇలా వేలాడుతున్నాడు. దేవుని స్వరం వినిపిస్తుంది, నా కుమారుడు ఆ తాడుని కట్ చేయి అంటే ఈ వ్యక్తి అనే, ప్రభా నేను ఆల్రెడీ మధ్యలో ఉన్నాను, ఇప్పుడు కానీ తాడు కట్ చేసినట్లయితే ఖచ్చితంగా నేను చచ్చిపోతాను. నన్ను చంపేదానికా కట్ చేయమంటున్నావు? నో ప్రభా, నా వల్ల కాదు. దేవుడు అంటాడు, నా కుమారుడు నా మాట విను, నన్ను నమ్ము అంటే, ప్రభా నేను నిన్ను నమ్ముతున్నాను, కానీ ఈ తాడు కట్ చేస్తే మాత్రం నేను పాతాళంలోకి వెళ్ళిపోతాను, నా వల్ల కాదు నాయనా అని చెప్పి ఆ రోజంతా కూడా ఆ మౌంటైనర్ ఆ తాడు పట్టుకొని ఇలా వేలాడుతూ ఇలా ఉండిపోయాడంట. ఉండిపోతే మరుసటి రోజు న్యూస్ పేపర్లోని హెడ్లైన్స్ వచ్చేసాయి, పలానా మౌంటైనర్ పైకి ఎక్కాడు, అక్కడి నుంచి కిందకి పడిపోయాడు, చనిపోయాడు. ఇందులో ట్విస్ట్ ఏంటంటే, తాను ఆ తాడు పట్టుకుని వేలాడుతున్నాడు కదా, ఆ తాడు పట్టుకుని వేలాడిన దానికి ఆ నేలకి ఒకే ఒక జానెడు డిస్టెన్స్ ఉంది. ఎంత ఉంది? ఒక జానెడు. ఇలా పట్టుకుని వేలాడిపోయి ఇలా ఉండిపోయాడు. కాలు రెండు పైకెట్టేసి ఇలా తాడు పట్టుకొని ఉండిపోయాడు. దేవుడు ఏమన్నాడు, నా కుమారుడు ఆ తాడు కట్ చేయి, ఏమవుతుంది కట్ చేయి. ఏమన్నాడు, ప్రభా కట్ చేస్తే అగాధం ఉన్నట్టుంది, నాకేం కనిపించట్లేదు, నేను పోతాను. ఆ న్యూస్ పేపర్స్లో వచ్చిన హెడ్లైన్స్ ఏంటంటే, ఎంత దురదృష్టవంతుడో, జస్ట్ 1 feet, ఒక్క అడుగు డిస్టెన్స్లోని తన ప్రాణాలు పోగొట్టుకున్నాడు. ఆ వ్యక్తి అలా ఏలాడకుండా కిందన ఏముందో కనీసం తన కాలుతో ఇలా కిందకెట్టినా తెలిసిపోనే, అయ్యో నిండు ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. దేవుడు కొన్నిసార్లు మన సమస్యల్లో ఉన్నప్పుడు, మన చుట్టూ అననుకూలమైన వాతావరణం ఉన్నప్పుడు దేవుడు ఏమంటాడు తెలుసా, నేను నీకు తోడుగా ఉన్నాను, నేను చెప్పింది నువ్వు చెయ్యి అంటాడు దేవుడు. ఆ సమయంలో మనం ఏం చేయాలి? అననుకూల వాతావరణాన్ని చూడకూడదు, కానీ నీతో దేవుడు ఏం మాట్లాడుతున్నాడో ఆ పని చేయడానికి ఇష్టపడాలి. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. నువ్వు నిజంగా నమ్మినట్లయితే ఏం చేస్తావు? దేవుడు ఏం చెప్తున్నాడో అది చేయడానికి ఇష్టపడతావు. ఎస్, నేను ఉద్యోగం చేస్తున్నప్పుడు దేవుడు అన్నాడు, నువ్వు ఉద్యోగం వదిలేసే సేవకు వచ్చావు. నేను ఆయన నమ్మేసి ఏం చేశాను? ఆయన మాట విన్నాను, ఉద్యోగం వదిలేశారు, వచ్చేసారు. ఈరోజు దేవుడు అనేకమైన ప్రాంతాల్లో అనేక మందికి దీవెనకరంగా దేవుడు వాడుకోవట్లేదా? అదే ఆ రోజు ఆయన మాట వినకపోతే ఈరోజుకి ఏదో చిన్న చిన్న ఉద్యోగం చేసుకుందునేమో, సెటిల్ అయిపోదు. ఒక మంచి ఇల్లు కొనుక్కుందును, ఒక కారు కొనుక్కుందునేమో, మంచి ఇల్లు ఉందేమో, మంచిగా లైఫ్ బాగుండేమో, కానీ ఆయన పని మాత్రం చేసేవాడిని కాదు. సో దేవుడు మనతో మాట్లాడినప్పుడు ఆయన మాట విని ఆయన మాటకు లోబడినట్లయితే ఖచ్చితంగా గొప్ప దీవెనల ఆశీర్వాదాలు మనము చూస్తాము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కొంతమంది నమ్ముతారు కానీ దేవుణ్ణి వెంబడించడానికి ఇష్టం. బైబిల్లో ఒక వ్యక్తి నేను మీకు పరిచయం చేసి నేను ముగిస్తాను. ఆ ఊరిలోని అక్క, తమ్ముడు, 2 అక్కలు, ఒక తమ్ముడు ఉన్నాడు. అయితే ఈ తమ్ముడికి ఒక రోగం వస్తే, ఆ రోగం వచ్చి తమ్ముడు చచ్చిపోయాడు. తమ్ముడు చచ్చిపోతే యేసు ప్రభు ఇంకా ఊరు రాలే, 4 రోజులు అయిపోయింది, చచ్చిపోయి సమాధిలో పెట్టేసిన తర్వాత అప్పుడు యేసు ప్రభు వచ్చాడు ఆ ఊరికి. ఆ ఊరికి రాగానే పెద్ద అక్క ఉంది కదా, ఎవరో అబ్బా సూపర్, ఎవరో ఆ మార్తక్క. ఏ అక్క? మన ఇంటి పక్కన ఎదురింట్లో ఎవరు లేరులేండి. ఏ అక్క? మన మార్తక్క. మన అక్కేనా? కాదు, మార్తక్కి మనకి సంబంధం లేదు. మార్తక్క బ్యాక్గ్రౌండ్ వేరు, వద్దు. మన అక్క కాదు, మనం దేవుని పెట్టలో. సో ఈ మార్తక్క ఏం చేసిందంటే యేసుప్రభు దగ్గరికి వచ్చేసింది. యేసుప్రభు దగ్గరికి వచ్చేసి, యేసుప్రభువా, తండ్రి, అయ్యా బోధకుడా, నువ్వు ఇక్కడ ఉన్నట్లయితే నా తమ్ముడు బతికేవాడయ్యా, ఆయన చచ్చిపోయాడు అంటే యేసుప్రభు అన్నాడు, నీ తమ్ముడు ఎక్కడున్నాడు చెప్పు, నేను లేపుతా, నేను బ్రతికిస్తా, నేను జీవాన్ని ఇస్తా అంటే మార్తక్క అంటుంది, ప్రభువా పునరుద్ధానము జీవము నువ్వేనని తెలుసులయ్యా. ఆయన అంటున్నాడు,
ఎక్కడున్నాడో చూపించు, నేను లేపుతానంటే పునరుద్ధానము జీవము నేనే అమ్మా అంటే ఆ అక్క అంటుంది మార్తక్క, తెలుసు ప్రభువా పునరుద్ధానము జీవము నువ్వేనని తెలుసు, మృతుల పునరుద్ధానమందు నువ్వు లేపుతావని తెలుసు. అరే ఇప్పుడు నేను లేపుతానే తల్లి అంటే, లేదు ప్రభువా నువ్వు లేపుతావని నాకు తెలుసు. కొంతమంది విశ్వాసం ఇది ఇలాగ ఉంటుంది. నేను నీకు చేస్తానమ్మా కానీ అంట, నాకు తెలుసు ప్రభువా నువ్వు అప్పుడు చేస్తావని. ఎప్పుడు చూస్తారా భలేగా ఉంటుంది తెలుసా కన్వర్సేషన్. తీయండి ఒకసారి లోకాసు వార్త, యోహాను సువార్త, అక్కడికి వెళ్ళండి. యోహాను సువార్త 11వ అధ్యాయం చదవండి, 20వ వచనం. యోహాను సువార్త 11. అందరూ చాలా జాగ్రత్తగా చదవండి, భలే గమ్మత్తుకుంటుంది ఈ కన్వర్సేషన్ అంతా. యేసు వచ్చుచున్నాడని విని ఆయనను ఎదుర్కొని వెళ్ళిన కానీ మరియా ఇంటిలో కూర్చుండి ఉండెను. మార్త యేసుతో, ప్రభువా నీవెక్కడ ఉండిని ఎడల నా సహోదరుడు చావకుండును. ఇప్పుడైనను నీవు దేవుని ఏమడిగినను దేవునికి అనుగ్రహించినని ఎరుగుదునను. యేసయ్య అంటున్నాడు చూడండి, నీ సహోదరుడు మరలా లేచునని ఆమెతో చెప్పగా మార్త యేసుప్రభు ఏమన్నాడండి, అమ్మా నీ సహోదరుడు మళ్ళా లేస్తాడు, నువ్వేం భయపడదు, నీ సహోదరుడు లేస్తాడంటే మార్త ఏమంటుంది చూడండి ఒకసారి. ఆయనతో అంత్యదినమునందు పునరుద్ధానమందు లేచునని ఎరుగుతున్నాను. యేసుప్రభు ఏమంటున్నాడు చెప్పండి. నీ సహోదరుడు ఎక్కడున్నాడు, నీ సహోదరుడు లేస్తాడు ఆగు అంటుంది ప్రభా అంత్యదినమునా లేస్తాడని నాకు తెలుసు. ఓ పనికి మళ్ళదానా నేను లేపుతానమ్మా బాబు పద అంటే, లేదు ప్రభా చివరి గడియలో నీ రాకడలో లేస్తాడో నాకు బాగా తెలుసులే. యేసు ప్రభు ఏమంటున్నాడు చదవండి ఒకసారి, మళ్ళీ చదవమ్మా. యేసు నీ సహోదరులు మరలా లేస్తాడమ్మా అని చెప్పి ఆమెతో అంటుంటే మార్త ఏమంటుంది చూడండి, కామెడీ చేసేస్తుంది యేసు ప్రభు అక్కడ. అంత్యదినమున పునరుద్ధానమందు లేచునని నేను ఎరుగుదును. ఈమెకు బాగా తెలుసు మరి బైబిల్. కొంతమంది ఉంటారు పరం భక్తులు, బైబిల్ అంతా తెలిసినట్టు మాట్లాడతారు కానీ అందులో వాక్యంలో ఉన్న అర్థాన్ని మాత్రం క్రియల్లో పెట్టడం. ఏమంటుంది పునరుద్ధానమందు లేచడం నాకు తెలుసు నాయనా అంటే మళ్ళీ యేసు ప్రభు ఏమన్నాడు చూడండి. అందుకు యేసు, పునరుద్ధానమును జీవమును నేనే, నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను బ్రతుకును, బ్రతికి నా యందు విశ్వాసం ఉంచు ప్రతివాడును ఎన్నటికి చనిపోడు. ఈ మాట నమ్ముచున్నావా అని ఆమె అడిగి ఏమన్నాడంటే దేవుడు ఏమన్నాడు చూడండి, పునరుద్ధానమును జీవమును నేనే, నా యందు విశ్వాసం ఉంచిన వాడు చచ్చిపోయినా మళ్ళా బ్రతుకుతాడు, బ్రతికి మళ్ళా నివసిస్తాడమ్మా మార్త అని అంటే మార్త ఏమన్నా చూడండి ఒకసారి. 27 ఆమె అవును ప్రభువా నీవు లోకమునకు రావలసిన దేవుని కుమారుడు అయిన క్రీస్తు అని నమ్ముచున్నానని ఆమెతో చెప్పాను. అసలు ఏమైనా సంబంధం ఉందా? పునరుద్ధానమును జీవమును నేనే, నా యందు విశ్వాసం ఉంచేవాడు చనిపోయిను లేస్తాడు, బ్రతికి వాడు నివసిస్తాడమ్మా అంటే మార్త ఏమంటుందంట, ప్రభువా రావలసిన దైవ కుమారుడు నీవేనని నమ్ముచున్నాను. రావాల్సిన వచ్చేసాడుగా, నీ ముందున్నాడుగా. మార్త ముందు ఎవరున్నాను? ఆల్రెడీ ఆయన వచ్చేసాడు, వచ్చేసి మార్తతో మాట్లాడుతున్నాడుగా. మళ్ళీ ఏదో డిస్కషన్ అంత పెడుతుంది ఎందుకు మార్త? నమ్ముతుంది. ఏం నమ్ముతుంది? ఎదురుగా ఉన్న క్రీస్తుని నమ్మలేకపోతుంది కానీ తనకు తెలిసిన ధర్మశాస్త్ర విషయాలన్నీ నమ్ముతుంది. రావాల్సిన క్రీస్తు అని నీవేనని నమ్ముతున్నాడు. రావాల్సిన ఏంటమ్మా, ఆల్రెడీ వచ్చేసాడు ఆయన. కొంతమంది దేవుణ్ణి వేడుకుంటున్నప్పుడు పిచ్చి పిచ్చివన్నీ వేడుకుంటారు ఇలాగే. ఏంటిది నేను సహాయం చేస్తామని తెలుసు నాయన, చేస్తానమ్మా తెలుసు ప్రభా చేస్తామని. చేస్తానన్నప్పుడు నువ్వేం చేయాలి? ఎస్ ప్రభా నేను రిసీవ్ చేసుకుంటాను, చేస్తావు, థ్యాంక్ యూ లార్డ్ అనా. అంతేగాని నువ్వు చేస్తావని తెలుసు ప్రభా.
నేను నీ ప్రార్థన ఆలకించానమ్మా అంటే, ప్రభా పేడ పురుగుని మట్టి పురుగుని ఆ పురుగుని నాయన, నా ప్రార్థన నువ్వేట ఆలకిస్తావు నాయన. దేవుడు అంటున్నాడు, మందిరంలో చేసే ప్రార్థన నేను ఆలకిస్తానమ్మా అది దేవుడు అంటే, నా ప్రార్థన నువ్వే ఆలకిస్తావు నాయన. మూర్ఖురాల్ని, దౌర్భాగ్యురాల్ని. ఇలాగే ఉంటాయి. దేవుడు అనుకుంటాడు, నువ్వు నిజంగా మూర్ఖురాలివే బాబు, నేను ప్రార్థన ఆలకించి జవాబు ఇస్తాడంటే ఇన్ని సాకులు చెప్తున్నావు నువ్వు, జవాబు వద్దా నీకు అని దేవుడు నవ్వుకుంటాడు. నమ్ముతుంది మార్తా. అందుకే మన అక్క కాదన్నాను ఇందాక. మనం ఆ కేటగిరీలోకి వెళ్ళిపోకూడదు. అయితే ఆ తర్వాత ఇంకో అక్క వచ్చింది. ఎవరో ఆ సూపరు, ఎవరో ఆ మరియా ఈ విషయం తెలుసుకొని అలా యేసయ్య వచ్చాడంటే చెప్పి పరుగుడు వచ్చి అక్కడ మన అక్క చూడండి ఇప్పుడు ఏం చేసిందో. మరియా ఆయన వద్దకు వచ్చాను. యేసు ఇంకను ఆ గ్రామంలోనికి రాక ఇంటిలో మరియతో అంతట మరియా యేసు ఉన్న చోటుకు వచ్చి ఆయనను చూచి ఆయన పాదముల మీద పడి, ప్రభువా నువ్వెక్కడ ఉండి అలా నా సహోదరుడు చావకుండా నేను. ఆమె ఏడ్చుటయు ఆమెతో కూడా వచ్చిన యూదులు ఏడ్చుట యేసు చూచి యేసు కన్నీరు విడిచాను. ఇక్కడ మరియా వచ్చి ఏం చేసింది? డిస్కషన్ పెట్టలేదు యేసు ప్రభుతోని. వచ్చిన వెంటనే ఏమైంది? మరియా జీవితంలో ఒక సమస్య ఉంది, తన జీవితంలో ఒక అగాధము లాంటి సమస్య ఉంది, కన్నీరు ఉంది. దేవుని దగ్గరికి వచ్చినట్టు ఏం చేసింది? ఆయన పాదాల మీద పడిపోయి కన్నీరు కాలుస్తూ ఉండంట, ప్రభువా నువ్వు ఇక్కడ ఉన్నట్లయితే నా సహోదరుడు బ్రతుకును. యేసు ప్రభు అన్నాడు, ఎక్కడున్నాడయ్యా అంటే, రెండయ్య చూపిస్తామని చెప్పి సమాధికి తీసుకుని వెళ్ళగానే మరియా కార్చిన కన్నీటిని ఎవరు చూశారు? మరియా కార్చిన కన్నీటిని ఎవరు చూశారు? ఎవరు చూశారు? యేసయ్య చూశారు. ఎవరు చూశారు? మరియా కార్చిన కన్నీటిని ఎవరు చూశారు? ఈరోజు నువ్వు నేను కార్చిన ప్రతి కన్నీటి ముట్టును మన యేసయ్య చూస్తున్నాడు. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. నీ కన్నీరు వ్యర్థంగా పోదు, నువ్వు పడిన వేదన వ్యర్థంగా పోదు. నువ్వు లోపల ఎంత కుమిలిపోతున్నావో, ఎంత ఏడుస్తున్నావో, ఎన్ని నిద్రలేని రాత్రులు గడిపావో అవన్నీ నా యేసయ్య చూస్తున్నాడు. ఆయన పాదాల మీద పడి, యేసయ్యా ఇది నా పరిస్థితి నాయన అని నువ్వు అడిగినట్లయితే ఆయన ఏం చేశాడంట? ఎక్కడైతే సమస్య ఉందో ఆ సమస్య దగ్గరికి ఆయన వచ్చాడు. వచ్చి అంటున్నాడు, ఏమంటున్నాడు తెలుసా? అక్కడ వాళ్ళే కాదు, మరియ మాత్రమే కాదు, మరియతో పాటు యేసు ప్రభు కూడా ఏడ్చాడండి. అంటే దాని అర్థం ఏంటో తెలుసా? నీ కష్టాల్లో దేవుడు నిన్ను ఒంటరిగా విడిచిపెట్టడం, నీ కన్నీటిలో నిన్ను ఒంటరిగా యేసయ్య విడిచిపెట్టడం, నీ అనారోగ్యంలో దేవుడు నిన్ను ఒంటరిగా వదిలేయడు. నీకు తోడుగా తన హస్తం ఎప్పుడు నీకు తోడుగానే ఉంటుంది, నిన్ను బలపరుస్తూనే ఉంటుంది, నీకు ఆదరణ కలిగిస్తూనే ఉంటుంది, నీకు నెమ్మదిని కలిగిస్తూనే ఉంటుంది. నువ్వు ఏ పని చేసినా, ఏ పరిస్థితిలో ఉన్నా సరే నేనున్నా నీతో అంటూ నీ చెయ్యి పట్టుకునే దేవుడు మనము సేవిస్తున్నా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ఏం చేశాడంట? మరియ ఏడవడం చూసి ఆయనకి కన్నీరు వచ్చిందంట. యేసయ్య పాదాల దగ్గరికి వచ్చింది, కన్నీరు కార్చింది. తన సమస్య తీరిందా లేదా? సమాధి దగ్గరికి వచ్చాడు యేసయ్య, ఒకే ఒక మాట, లాజరు కమ్ అవుట్. ఏమన్నాడు? లాజరు బయటికి రా అనగానే 4 రోజుల క్రితము చనిపోతే తన శరీరం అంతా కూడా గుడ్డలతో చుట్టేస్తే మొత్తం అంతా కుళ్ళిపోయి ఉన్న శరీరము 4 రోజుల క్రితము సమాధిలో పెట్టిన ఆ శరీరము మరలా బలము పొందుకొని, మరలా జీవాన్ని పొందుకొని, మరలా ఆ వైభవాన్ని పొందుకొని ఆ సమాధిలో నుంచి లాజరు బయటికి వచ్చాడని గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభువుని స్తుతిద్దామా? మన దేవుడు నిర్జీవమైన వాటిని కూడా జీవము కలిగిన దానిగా మార్చగలడు. ఆయన జీవము లేని చోట జీవాన్ని ఇవ్వగలడు. ఆయన పరిస్థితులు తారుమారు చేయగలడు. ఆయన నువ్వు ఆయనకు హృదయపూర్వకంగా ఆయన నమ్మినట్లయితే, ఆయన ప్రేమించినట్లయితే, ఆయన వాక్యాన్ని వెదికే వ్యక్తివైతే దేవుడు నీ పక్షాన ఉండి, నీ పక్షమును ఉండి దేవుడు నీ పట్ల గొప్ప కార్యాలు చేయడానికి ఆయన ఇష్టపడతాడు. హల్లెలూయా,
హల్లెలూయా. కాబట్టి మనం ఎలా ఉండాలి? మన స్వబుద్ధిని ఆధారం చేసుకొనక పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మకం ఉంచాలి, దేవుని యందు నమ్మకం ఉంచాలి. అప్పుడు గొప్ప కార్యాలు మన జీవితంలో మనము చేస్తాము. కాబట్టి మనం అందరము కూడా ఈ 3 మన జీవితాల్లో ఉంటే ఖచ్చితంగా మనం దేన్ని స్వతంత్రించుకోవచ్చు? పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోవచ్చు. నువ్వు దేవుని ప్రేమించే వ్యక్తివా? పరలోకం నీదే. నువ్వు వాక్యాన్ని వెతికే వ్యక్తివా? వాక్యం కోసం తృష్ణ, కోరిక, ఆశ, దాహం నీకుందా? వాక్యాన్ని ఎప్పుడెప్పుడు చదవాలని ఆశ నీకుందా? నువ్వు పరలోకానికి వెళ్ళిపోతావు. నువ్వు దేవుని హృదయపూర్వకంగా నమ్ముతున్నావా? యేసే దేవుడని, ఆయన తప్ప వేరే దేవుడు లేడని, నీ పాపాలు క్షమించే దేవుడు ఆయనేనని, ఆయనకు ప్రార్థన చేస్తే ఏదైనా చేయగల సమర్థుడని నువ్వు నమ్ముతున్నావా? అయితే పరలోకం ఇదే. ఈ 3 విషయాలు కనుక హృదయపూర్వకంగా మనం చేయగలిగితే దేవుడు మన జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఒకవేళ మనలో ఎవరైనా ఇంకా ఈ 3 పూర్ణ హృదయంతో ఆయన ప్రేమించకపోయినా, పూర్ణ హృదయంతో ఆయన వాక్యాన్ని వెతకపోయినా, పూర్ణ హృదయంతో ఆయన యందు నమ్మకం ఉంచలేకపోయినా, ఈరోజు దేవుడు మనలా మరొక అవకాశం మనకి అనుగ్రహించాడు. ఆయనను నమ్మడానికి, ఆయనను ప్రేమించడానికి, ఆయన వాక్యాన్ని వెతకడానికి. ప్రార్థన చేద్దామా? కళ్ళు మూసుకుందాం, ప్రభువుని అడుగుదాం. ప్రభా, థ్యాంక్ యూ లార్డ్, మరలా నాకు ఒక అవకాశం ఇచ్చావు. అవకాశం ఇచ్చిన విధానం బట్టి నీకు వందనాలు.